గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. దానికన్నా ముందు టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. టెట్ పేపర్ 1 అలాగే టెట్ పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే 8వ తరగతి బయాలజీ మొత్తం మీరు చదివేసిన తర్వాత వీలున్నప్పుడు రివిజన్ కోసం ఈ వీడియో చూడండి. లేదు ఒకసారి వీడియో విన్న తర్వాత ఈ పీడిఎఫ్ని యూజ్ చేసుకుని మీరు కూడా చదువుకోవచ్చు. ముందుగా అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మన ఫ్రెండ్స్ ఉన్న గ్రూప్స్లో కానీ మన ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా రివిజన్ కోసం యూజ్ అవుతుంది. 8th క్లాస్ బయాలజీలో ఫస్ట్ లెసన్ కణం నిర్మాణము మరియు విధులు. మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ కూడా సజీవులుగా కానీ నిర్జీవులు కానీ ఉంటాయి. సజీవులు అనేవి శరీరంలో అవయవాలు అనేవి వాటికి కణం అనే నిర్మాణాత్మక ప్రమాణంతో తయారవుతుంది. ఒక జీవి నిర్మించబడాలి అంటే దానికి మూలమైన నిర్మాణం కణం. సో కణం ఆధారంగా కణజాలాల ఆధారంగా అవయవాల ఆధారంగా శరీరం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా కణాలన్నీ కలిస్తేనే దేహం అనేది ఏర్పడుతుంది. మరి కణం గురించి మొదటగా ప్రయోగాలు చేసిన వ్యక్తులు, పరిశోధన చేసి కనుగొన్న వ్యక్తులు ఎవరు చూస్తే 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే వ్యక్తి సూక్ష్మదర్శిని సహాయంతో మొట్టమొదటిగా బెండు ముక్కను పరిశీలించాడు. బెండు అనేది చెట్టు బెరడులో ఉన్న ఒక భాగం. ఆయన చెట్టు బెండుని తీసుకుని దాన్ని పలుచుగా తరిగిన తర్వాత ఒక సూక్ష్మదర్శినితో పరిశీలించాడు. ఈ తరిగిన బెండు ముక్క గదులుగా విభజించబడి ఉండాన్ని ఆయన గమనించాడు. ఈ గదులు తేనెపట్టులో ఉన్న గదుల వలె కనిపించాయి. అలాగే ఈ గదులన్నీ కూడా పక్కపక్కన ఉన్న గదులన్నీ కూడా విభాజకం ద్వారా వేరు చేయబడి ఉన్నట్లు కూడా రాబర్ట్ హుక్ గమనించాడు. రాబర్ట్ హుక్ ప్రతి గదిని కణం అని సంబోధించాడు. నిజానికి హుక్ బెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలు అనేవి నిర్జీవ కణాలు. సో ఆయన ఈ బెండులో గమనించినవన్నీ కూడా నిర్జీవ కణాలు అనే అంశం గుర్తుపెట్టుకోండి, ఆయన గమనించడం జరిగింది. మరి ఆయన మెరుగైన సూక్ష్మదర్శనలను కనుగొన్న తర్వాత కణాలను మరికొంతమంది పరిశీలించడం అయితే స్టార్ట్ చేశారు. రాబర్ట్ హుక్ పరిశీలన తర్వాత 150 సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నాం మనం. జీవరాశులన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అవన్నీ కూడా కణాలతో నిర్మించబడి ఉంటాయి. మన కంటితో చూసే కోడిగుడ్డు అనేది ఒక ఏక కణం, అది ఒక కణం అన్నమాట కోడిగుడ్డు అనేది. అంతేకాక అది సాధారణ కంటితో చూడగలిగే అంత పెద్ద పరిమాణంలో కూడా ఉంది. మానవ శరీరం విభిన్న ఆకారాలు కలిగిన 1 ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. ట్రిలియన్ అంటే ఏంటి అని చూసినప్పుడు 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు. సో ఎంత ఎక్కువ అని. 1 కన్నా ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. చిన్న జీవులలో కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ జీవి పనితీరుపై ఏ విధమైన ప్రభావము కలిగించదు. బిలియన్ల కొద్దీ కణాలు కలిగి ఉన్న జీవి కూడా ఏకకణంతో జీవితం ప్రారంభించి ఫలదీకరణం చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్య పెంచుకుంటూ ఉంటుంది. ఏకకణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు. ఉదాహరణ అమీబా మరియు పారమీషియం. ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని పనులను అన్ని విధులను నిర్వర్తిస్తుంది. అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసక్రియ జరుగుతుంది, విసర్జనక్రియ జరుగుతుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుగుతుంది, అన్నీ చేయగలుగుతుంది. అమీబా ఒకే కణం ఉంటుంది, కాకపోతే అన్ని పనులు ఒకే కణవాదిలో జరుగుతాయి అన్నమాట. బహుకణ జీవులలో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. ఇతర జీవుల వలె అమీబాకు ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు. అమీబా నిరంతరం తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అమీబా దేహం నుండి వివిధ పొడవులలో వెలుపరికి పొడుచుకు వచ్చిన నిర్మాణాలను మిథ్యాపాదాలు అంటారు. మిథ్య అంటే అర్థం మాయ. అమీబా కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏక కణానికి ఉదాహరణ మానవులో ఉన్న తెల్ల రక్త కణాలు. మన శరీరంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, రక్తవళికలు ఉన్నాయి కదా, వీటిలో తెల్ల రక్త కణాలు అనేవి ఆకారాన్ని మార్చుకునే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే. అమీబా తన ఉనికిని చూపగలిగిన పూర్తిస్థాయి జీవరాశి. కణాల యొక్క ఆకారం వాటి యొక్క నిర్దిష్టమైన విధులతో ముడిపడి ఉంటుంది. సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ వర్తులాకారంగా కానీ పొడవుగా కానీ ఉంటాయి. కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మందేలు ఉంటాయి, అవి కదురు ఆకారాన్ని చూపిస్తాయి. కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్ల వలె శాఖాయుతంగా ఉంటాయి. శాఖాయుతం అంటే ఆ కణం చుట్టూ బయటికి డెండ్రైట్స్ అనే నిర్మాణాలు వచ్చి శాఖలుగా ఉండడం అనేది కొన్ని కణాల్లో చూస్తూ ఉంటాం. అది నాడీ కణాల్లో చూస్తూ ఉంటాం అనమాట. నాడీ కణం బొమ్మ మనం గీసినప్పుడు కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు. దానికి చుట్టూ కణదేహానికి చుట్టూ శాఖలుగా కొమ్మలుగా ఉంటాయి కదా, అలా ఉంటాయి అన్నమాట. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి. ఒక సమాచారం గ్రహించి ఒక నాడీ కణం మరొక నాడీ కణానికి, ఆ నాడీ కణం ఇంకొక నాడీ కణానికి, అది మరొక నాడీ కణానికి, ఇవన్నీ కలిపి మెదడుకి ప్రసారం అవుతూ ఉంటాయి అన్నమాట. కణంలో ఉన్న భాగాలన్నింటినీ కూడా గమనించినప్పుడు కణంలో భాగాలన్నీ కూడా ఒక పొర చేత ఆవహించబడి ఉంటాయి. ఈ పొర వృక్ష కణాలకి, జంతు కణాలకి ఒక ఆకారం అయితే ఇస్తుంది.
కణ కవచం అనేది వృక్ష కణంలో కణ త్వచం పైన ఉండే అదనపు పొర. ఇది కణాలకి ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియా కణాలు కూడా కణ కవచాన్ని కలిగి ఉంటాయి. కణం చుట్టూ ఒక కవచాన్ని కలిగి ఉంటాయి. జీవరాశుల్లో కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు అంత చిన్నగా ఉండొచ్చు, అంటే సెంటీమీటర్లు అంత ఎక్కువ పరిమాణంలో కూడా ఉండొచ్చు. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో ఉంటుంది. 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్స్ పరిమాణంలో ఇది చిన్న కణాన్ని చూడవచ్చు. అతి పెద్ద కణం అనేది ఉష్ణపక్షి అండం, ఆస్ట్రిచ్ యొక్క అండం అనమాట, అతి పెద్దది. ఉష్ణపక్షి అండం 170 x 130 mm పరిమాణంలో ఉంటుంది. కోడిగుడ్డు లోపల పసుపు రంగు భాగాన్ని తెల్లని పదార్థం ఆవరించి ఉంటుంది. తెల్లని పదార్థం పేరు ఆల్బ్యూమిన్. గుడ్డును ఉడకమించినప్పుడు ఇదే గడ్డకడుతుంది. తెల్లని పదార్థమే గడ్డకట్టిపోతుంది. కణాల పరిమాణం అనేది అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు నాడీ కణాలు ఎనుగులోనైనా పొడవుగా ఉంటాయి, శాఖలుగా ఉంటాయి. నాడీ కణాలు సమాచారాన్ని ప్రసారం చేయడం అనే ఒకే ఒక రకమైన విధిని నిర్వర్తిస్తాయి. ప్రతి అవయవం కణజాలం అని పిలువబడే చిన్న చిన్న భాగాలతో తయారవుతుంది. కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు ఉన్న కణాల సముదాయం. కణములో ఉన్న భాగాలు. కణమునందు కణత్వచము, కణద్రవ్యము, కేంద్రకము అనే ప్రాథమికమైన భాగాలు 3 భాగాలు మనం చూడవచ్చు. ప్రతి కణంలోనూ కూడా ఈ భాగాల్ని మనం గమనించవచ్చు. కణద్రవ్యము, కేంద్రకము అనేవి కణత్వచం చేత ఆవరించబడి ఉంటాయి. దీనిని ప్లాస్మా పొర అంటారు. ఈ త్వచం ఒక కణాన్ని ఇతర కణాల నుంచి మరియు చుట్టూ ఉన్న పరిసరాలలోని పదార్థాల నుంచి వేరు చేస్తుంది. ప్లాస్మా పొర రంధ్రాలు కలిగి ఉంటుంది. ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉండి కణం నుంచి వెలుపలికి లోపలికి పదార్థాల రవాణాకి అవకాశం ఇస్తుంది. సో లోపలికి కొన్ని పదార్థాలను పంపిస్తుంది, బయటికి కొన్ని పదార్థాలను పంపిస్తుంది, కొన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఉల్లిపాయ పొరను పరిశీలించడానికి దానిపైన ఒక చుక్క మెథలిన్ బ్లూ ద్రావణాన్ని వేసి మనం పరిశీలిస్తాము. ఉల్లి పొర కణం అంచున ఆవరించి కణత్వచం ఉంటుంది. దానిపైన మరొక మందమైన పొర కప్పి ఉంటుంది. దీనినే కణ కవచం అంటారు. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రయుతమైన గుండ్రటి భాగం ఉంటుంది. దీనినే కేంద్రకం అంటారు. కణంలో ఆ కేంద్రకం ఉంటుందన్నమాట. మరి కణానికి సంబంధించి మనం గమనిస్తున్న ముఖ్యమైన అంశాలు చూసినప్పుడు కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. కణత్వచం అనేది కణానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. ఈ కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపలి పొరను కణ కవచం అంటారు. కణత్వచమును ఆవరించి ఉండే ఈ అదనపు పొర రక్షణ కోసం మొక్కలకు చాలా అవసరం. మొక్క కణాలకి మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుండి, వేగంగా వీచే గాలుల నుండి, వాతావరణంలోని మార్పుల నుండి ఎప్పుడూ రక్షణ అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి మొక్క కణాలకి చుట్టూ ఒక పొర అదనంగా ఉంటుందన్నమాట. మొక్కలు చెలించలేవు కాబట్టి అవి అనేక వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రాడిస్కాన్షియా, ఎలోడియా, రియా పత్రాల పొరలలో మనం కణాలను పరిశీలించవచ్చు. జంతువుల కణాలకి కణకవచం ఉండదు. ఎందుకంటే అవి ఒక చోట నుంచి మరొక చోటికి చెల్లించగలుగుతాయి కాబట్టి అంత సెక్యూరిటీ పరమైన ప్రాబ్లం అయితే వాటికి ఏముండదు. ఖచ్చితంగా అవి ఈజీగానే కణకవచం ఆధారంగా జీవించవలసిన అవసరం అయితే లేదు. ఉష్ణోగ్రత వచ్చినా, గాలులు వచ్చినా వాటికి షెల్టర్స్ అయితే ఉంటాయి. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి. కణద్రవ్యంలో ఉండే భాగాలు మైటోకాండ్రియా, గాల్జీ దేహము, రైబోజోములు ఇవన్నీ కూడా కణద్రవ్యంలో ఉంటాయి. జీవ కణాలలో అతి ముఖ్యమైన భాగం కేంద్రకం. సాధారణంగా కేంద్రకం గోళాకారంలో ఉండి కణానికి మధ్యలో ఉంటుంది. కేంద్రకం రంజనం పొందుతుంది. సూక్ష్మదర్శనంలో చాలా సులభంగా దీనిని చూడవచ్చు. కేంద్రకమును కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. ఈ కేంద్రక త్వచం కూడా రంధ్రహితంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకంలోని పదార్థాల మధ్య పదార్థాల రవాణాకు అనుమతిస్తుందన్నమాట. అది దానివలన ఉపయోగం. అది కేంద్రకం లోపల మరొక చిన్న గోళాకార నిర్మాణం ఉంటుంది. దీనిని కేంద్రకాంశం అంటారు. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోములు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. క్రోమోజోములలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింపచేయడంలో తోడ్పడతాయి. ఈ క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. జీవులలో అనువంశికతకు ప్రమాణం జన్యువు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వంశపారంపర్యంగా లక్షణాలు సంక్రమించడాన్ని జన్యువు నియంత్రిస్తుంది. కేంద్రక కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రంగా కూడా పనిచేస్తుంది. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని కూడా జీవ పదార్థం అంటారు. దీన్నే ప్రోటోప్లాజం అంటారు. సో జీవకణంలో ఉన్న పదార్థం అంతా జీవ పదార్థం అని చెప్పి పిలవడం జరుగుతుంది. జీవ పదార్థం కణద్రవ్యాన్ని, కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. జీవ పదార్థాన్ని కణం యొక్క జీవానికి ఆధారంగా చెప్తారు.
బ్యాక్టీరియా కణంలోని కేంద్రకం బహుకణ జీవులలోని కేంద్రకంలో బాగా వ్యవస్థీకరణం చెందలేదు. బ్యాక్టీరియా కణంలోని కేంద్రకానికి కేంద్రక త్వచం ఉండదు. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థం కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. కేంద్రక పూర్వ కణాలకి కేంద్రక పదార్థం ఉంటుంది కానీ కేంద్రక త్వచం ఉండదు. అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వ జీవులు లేదా ప్రోకారియేట్స్ అంటారు. కేంద్రక పూర్వ జీవులకు ఉదాహరణ అంటే కేంద్రక త్వచం లేని అనమాట ఇవి బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. ఈ రెండు కూడా కేంద్రక పూర్వ జీవులకు ఉదాహరణ. కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రకమును కలిగి ఉండే కణాలను నిజ కేంద్రక కణాలు అంటారు. ఇలాంటి జీవులను నిజ కేంద్రక జీవులు లేదా యూకారియేట్స్ అంటారు. నిజ కేంద్రక కణాలు కలిగి ఉన్న వాటికి ఉదాహరణ ఉల్లిపాయ కణాలు, బొగ్గ కణాలు. బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు కాకుండా మిగిలినవన్నీ కూడా నిజ కేంద్రక జీవులే. సూక్ష్మదర్శనంలో ఉల్లిపొర కణాలను పరిశీలించినప్పుడు కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను గమనించవచ్చు. ఈ కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను ఏమంటామంటే రిక్తికలు అంటారు. రిక్తికలు అనేవి కణద్రవ్యంలో చూస్తాం అన్నమాట. రిక్తికలు ఉల్లిపాయ కణంలో వలె ఒకటే పెద్దగా ఉండవచ్చు లేదా బొగ్గ కణం వలె చిన్న చిన్న రిక్తికలుగా ఉండవచ్చు. పెద్ద రిక్తికలు వృక్ష కణాల్లో సహజం. వృక్ష కణాల్లో రిక్తికలు చాలా పెద్దగా ఉంటాయి. జంతు కణాల్లో రిక్తికలు చాలా చిన్నగా ఉంటాయి. ట్రాడిస్కాన్సియా ఆకులలోని కణాలలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలని మనం చూడవచ్చు. అంటే రంగుల నిర్మాణాలు చూడవచ్చు అనమాట. ఇవి ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వీటిని ప్లాస్టిడ్లు అంటారు. ప్లాస్టిడ్లు వివిధ రంగుల్లో ఉంటాయి. ప్లాస్టిడ్లు ఆకుపచ్చని వర్ణ ద్రవ్యమైన పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. అది ఆకుపచ్చని రంగుని పత్రానికి కలుగజేస్తుంది. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరితరేణువులు లేదా క్లోరోప్లాస్టులు అంటారు. హరితరేణువులు పత్రాలకు ఆకుపచ్చ రంగును కలిగిస్తాయి. కిరణజన్య సమీకక్రియ జరగడానికి పత్రాలలో ఉండే హరితరేణువులో ఉన్న పత్రహరితమే కారణం. మానవ చర్మం యొక్క వెలుపల పొరలో కణాలు జీవం లేనివి. సగటున ఒక వ్యక్తి సుమారుగా 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ప్రతిరోజు బిలియన్ల కొద్దీ చర్మం చిన్న చిన్న ముక్కలను కోల్పోతుంది. దుమ్ము పట్టిన టేబుల్ మీద వెలిని కదిలించే ప్రతిసారి కూడా మీ పాత చర్మ కణాలు చాలా అక్కడ రాలి ఉండడం మీరు గమనించవచ్చు అనమాట. ఇది మొదటి పాఠంలో వస్తున్న కంటెంట్ అమ్మా. ఈ మొదటి పాఠం చదివారు, విన్నారు. మీరు చదివిన దాని గురించి ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. ఈ ఫస్ట్ లెసన్ మీద ఒక 30 నుంచి 50 ప్రశ్నలతో ఒక ఎగ్జామ్ మనం రాయాలనుకున్నప్పుడు మీకు ప్రతి లెసన్ మీద 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అలాగే సైకాలజీ, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్, ఇవన్నిటికి సంబంధించి చాప్టర్ టెస్టులు అన్నీ కూడా ఒకే కోర్సులో ఉంటూ 2 ఇయర్స్ పాటు మీకు వ్యాలిడిటీ ఇస్తూ ఈ 2 ఇయర్స్ పాటు ఎవ్రీ 75 డేస్కి ఒక ఎగ్జామ్ ప్లాన్ మారుస్తూ టెట్ ఎగ్జామ్ ప్లాన్, దాని తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ప్లాన్స్ ఇస్తూ సుమారుగా 1000కి పైగా ఇలాంటి ఆడియో క్లాసెస్ కూడా ఆ కోర్సులో యాడ్ చేస్తూ ఉన్న ఒక కోర్స్ అయితే మన శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్లో మీకు ఉంది. పేపర్ 1 వాళ్ళకు ఉంది, పేపర్ 2 వాళ్ళకు ఉంది. ఒకసారి చూడండి. దాని కాస్ట్ జస్ట్ 500 రూపీస్ మాత్రమే. 2 ఇయర్స్ వ్యాలిడిటీ వస్తుంది. లెసన్ చదవడం, ఎగ్జామ్ రాయడం, లెసన్ చదవడం, ఎగ్జామ్ రాయడం. లేదు 150 మార్క్స్తో టోటల్ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ రాసుకుందాం అనుకుంటావా, ఆ ప్లాన్స్ కూడా ఉంటాయి. మీకు అది అన్లిమిటెడ్ వ్యాలిడిటీ కాదు, అది అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ అనమాట. అంటే ఇంచుమించుగా నాకు తెలిసినంతవరకు ఒక 1500 వరకు పరీక్షలు అనేవి దాంట్లో మీకు రావడం జరుగుతుంది అనమాట. సో 2 ఇయర్స్ పాటు ఉంటాయి. అవి మీరు యాడ్ చేసుకుంటే కోర్స్ తీసుకున్నట్లయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది మొదటి పాఠంలో వస్తున్న ముఖ్యమైన అంశాలు. రెండో పాఠం పేరు సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు. మన చుట్టూ సాధారణంగా మన కళ్ళతో చూడలేని అనేక జీవులు ఉంటాయి. వాటినే మనం సూక్ష్మజీవులు అంటారు. ఉదాహరణకు వర్షాకాలంలో తేమగా ఉన్న రొట్టె చెడిపోవడం మరియు దాని ఉపరితలం మీద బూడిద రంగులో ఉన్న తెల్లటి మచ్చలను మనం చూస్తూ ఉంటాం కదా. వీటిని భూతత్వంతో పరిశీలిస్తే అవి నల్లటి గుండ్రటి నిర్మాణాలు కనిపిస్తాయి. అవి సూక్ష్మజీవులు. నీరు మరియు నేల చిన్న చిన్న జీవులతో ఉండి ఉంటుంది. ఇవన్నీ కూడా సూక్ష్మజీవుల వర్గంలోకి రావు. సూక్ష్మజీవులు పరిమాణంలో చిన్నవిగా ఉండి మామూలు కంటితో చూడలేనంత చిన్నవిగా ఉండాలి. ఈ బ్రెడ్ పైన పెరిగిన ఆ సూక్ష్మజీవుల్ని మనం ఏమంటామంటే శిలీంధ్రాలు అంటారు. శిలీంధ్రాలని భూతత్వంతో చూడవచ్చు. మిగిలిన వాటిని సూక్ష్మదర్శనం లేకుండా చూడలేము. అందుకే వాటిని సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులను 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించవచ్చు. 1 బ్యాక్టీరియా, 2వది శిలీంధ్రాలు, 3 ప్రోటోజోవా, 4 శైవలాలు. వైరస్లు కూడా సూక్ష్మజీవులే, కానీ అవి సూక్ష్మజీవుల కంటే భిన్నమైనవి. వైరస్లు అతిథేయి యొక్క కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరపగలుగుతాయి. అంటే ఏ జీవి బాడీలోకి వెళ్ళినాయో ఆ జీవి బాడీలో మాత్రమే ప్రత్యుత్పత్తి జరపగలుగుతాయి. బయట ప్రత్యుత్పత్తి జరపలేవు అన్నమాట. ఇవి బ్యాక్టీరియా లేదా మొక్క లేదా జంతువు కావచ్చు. వైరస్లు జలుబు, ఇన్ఫ్లుయెంజా మరియు చాలా రకాల దగ్గులు వంటి సాధారణ వ్యాధులను మనకు కలుగజేస్తాయి. పోలియో, చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా మనకి వైరస్ వల్లనే కలుగుతాయి అన్నమాట. అది కూడా చూడవచ్చు. విరోచనాలు మరియు మలేరియా వంటి వ్యాధులు ప్రోటోజోవా వలన కలుగుతాయి.
టైఫాయిడ్ మరియు క్షయ వంటి వ్యాధులు బ్యాక్టీరియా వలన కలుగుతాయి. శైవలాలకు ఉదాహరణ క్లామ్డోమోనాస్ స్పైరోగైరా. ప్రోటోజోవాకు ఉదాహరణ అమీబా పారమీషియం. శిలీంధ్రాలకు ఉదాహరణ బ్రెడ్ మోల్డ్ పెనిసిలియం ఆస్పర్జిల్లస్. సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, శైవలాలు మరియు ప్రోటోజోవా వలె ఏకకణంతో కానీ, శైవలాలు మరియు శిలీంధ్రాల వలె బహుకణంగా కానీ ఉంటాయి. చల్లని మంచు వాతావరణం ఉండి వేడి నీటి బొగ్గల వరకు కూడా, అలాగే ఎడారిలో ఉన్న చిత్తడి భూముల వరకు అన్ని రకాల వాతావరణంలోనూ కూడా ఇవి జీవించగలుగుతాయి. కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవులపైన పెరుగుతాయి మరియు స్వేచ్ఛగా ఉంటాయి. మన జీవితంలో ఇతర సూక్ష్మజీవులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిలో కొన్ని ప్రయోజనకరంగా కూడా, కొన్ని హానికరంగా కూడా ఉంటాయి. సూక్ష్మజీవులను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వీటిని పెరుగు, బ్రెడ్, కేకుల తయారీలో ఉపయోగిస్తారు. పూర్వకాలం నుండి సూక్ష్మజీవులను ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తున్నారు. సూక్ష్మజీవులను పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు సేంద్రియ వ్యర్థ పదార్థాలు బ్యాక్టీరియా వలన హానికరం కానీ మరియు ఉపయోగకరమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చెందుతాయి. ఔషధాల తయారీలో కూడా బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. వ్యవసాయంలో నత్రజని స్థాపన కోసం నేల సారాన్ని పెంచడానికి బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారు. బ్యాక్టీరియాలు పాలను పెరుగుగా మారుస్తాయి. పెరుగు అనేక సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. పెరుగులో ఉన్న లాక్టోబెసిల్లస్ అనే బ్యాక్టీరియా పెరుగు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తుంది. లాక్టోబెసిల్లస్ పాలలో వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుంది. జున్ను, ఊరగాయలు మరియు అనేక ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడా బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. రవ్వ, ఇడ్లీలు మరియు బటురాలు అనే ఒక ప్రత్యేకమైన పూరి లాంటి పదార్థాల తయారీలో పెరుగు ఉపయోగపడుతుంది. ఇడ్లీ పిండే, దోశ పిండే పులియడానికి సహాయపడేవి బ్యాక్టీరియా మరియు ఈస్ట్ కణాలు. ఈస్ట్ కణాలు వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ వాయువు యొక్క బుడగలు పిండి పరిమాణాన్ని పెంచుతాయి. పరిశ్రమలలో రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు తయారీలో ఈస్ట్ను ఉపయోగించడానికి కూడా ఇదే కారణం. ఆల్కహాలు, వైన్ మరియు ఎసిటిక్ యాసిడ్ అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. మద్యం మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి ఈస్ట్ అనే సూక్ష్మజీవి ఉపయోగపడుతుంది. వెనిగర్ అంటే ఎసిటిక్ ఆమ్లం. బార్లీ, గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలు, పండ్ల రసాలు మొదలైన వాటిలో ఉండే సహజ చక్కెరలపై ఈస్ట్ను పెంచుతారు. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను కిణవనం అంటారు. కిణవనం అనే ప్రక్రియను కనుగొన్న వ్యక్తి లూయి పాస్చర్. 1857 సంవత్సరంలో లూయి పాస్చర్ కిణవనం అనే ప్రక్రియను కనుగొన్నారు. మనం అనారోగ్యానికి గురైనప్పుడు వేసుకునే మందులకు మూలం సూక్ష్మజీవులు. ఈ మందులు సూక్ష్మజీవులను చంపుతాయి లేదా వాటి పెరుగుదలను నిషేధిస్తాయి. వీటిని యాంటీబయాటిక్స్ లేదా సూక్ష్మజీవనాశకాలు అంటారు. ఈ రోజులలో బ్యాక్టీరియా, శిలీంధ్రాల నుంచి అనేక సూక్ష్మజీవనాశకాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. సూక్ష్మజీవనాశకాలకు ఉదాహరణ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, క్లోరోమైసిన్, టెట్రాసైక్లిన్ ఇవన్నీ కూడా. స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేవి శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాల నుంచి తయారు చేయబడిన సూక్ష్మజీవనాశకాలు. 1929 సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాధికారక బ్యాక్టీరియాలను వర్ధనం చేస్తూ చిన్న ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సద్ద బీజాలను కనుగొన్నాడు. ఈ సద్ద బీజాలు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించాయని ఆయన కనుగొన్నారు. వాస్తవానికి ఇది చాలా బ్యాక్టీరియాలను చంపింది. ఈ శిలీంధ్రం నుంచి పెనిసిలిన్ తయారు చేయబడింది. ఒక నిర్దిష్టమైన సూక్ష్మజీవులను పెంచడం ద్వారా సూక్ష్మజీవనాశకాలు తయారు చేయబడతాయి. జంతువులలో సూక్ష్మజీవుల సంక్రామ్యతను అదుపు చేయడానికి పశువులు మరియు పౌల్ట్రీ యొక్క మేతలో సూక్ష్మజీవనాశకాలను కూడా కలుపుతారు. సూక్ష్మజీవనాశకాలు జలుబు మరియు ఫ్లూకు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉండవు, ఎందుకంటే ఆ వ్యాధులు వైరస్ వలన కలుగుతాయి. వ్యాధికారక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాడి చేసిన వాటితో పోరాడటానికి మన దేహం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. మనం వ్యాధి కలిగించే సూక్ష్మజీవులకు టీకాలు వేయడం ద్వారా ఈ ప్రతిరక్షకాలను శరీరంలో ఉత్పత్తి చేసుకోగలుగుతాము. టీకాలు వేయడం ద్వారా కలరా, క్షయ, మసూచి మరియు హెపటైటిస్తో సహా అనేక వ్యాధులను నిరోధించవచ్చు. 1798 సంవత్సరంలో ఎడ్వర్డ్ జన్నర్ మసూచి వ్యాధికి టీకా కనుగొన్నాడు. ఈ రోజుల్లో అనేక వ్యాధుల నుంచి మానవులను, ఇతర జంతువులను రక్షించడానికి సూక్ష్మజీవుల నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు తయారు చేయబడ్డాయి. కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణం నుంచి నత్రజని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేస్తాయి. ఈ సూక్ష్మజీవులను సాధారణంగా జీవ నత్రజని స్థాపకాలు, బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్లు అని పిలుస్తారు. సూక్ష్మజీవులు అనేక విధాలుగా హానికరంగా ఉంటాయి. కొన్ని సూక్ష్మజీవులు మానవులలో, మొక్కలలో, జంతువులలో వ్యాధులు కలుగజేస్తాయి. వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధిజనకాలు అంటారు. కొన్ని సూక్ష్మజీవులు ఆహారము, దుస్తులు మరియు తోలు వస్తువులను పాడు చేస్తాయి. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ద్వారా వ్యాధిజనకాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారం లేదా తాగడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అంటువ్యాధులు అంటారు. అంటువ్యాధులకు ఉదాహరణ కలరా, సాధారణ జలుబు, ఆటలమ్మ, క్షయ ఇవన్నీ కూడా.
ఆటలమ్మును చికెన్ పాక్స్ అంటారు. సాధారణ జలుబుతో బాధపడుతున్న వ్యక్తి తుమ్మినప్పుడు వేలాది వైరస్లు కలిగిన తేమతో కూడిన బిందువులు గాలిలోకి వ్యాప్తి చెందుతాయి. కొన్ని కీటకాలు, జంతువులు వ్యాధికారక సూక్ష్మజీవులకు వాహకాలుగా పనిచేస్తాయి. ఈగ వ్యాధికారకాలను వ్యాప్తి చెందించే ఒక వాహకం. మలేరియా పరాన్నజీవి అయిన ప్లాస్మాడియం వ్యాప్తి చెందించే వాహకం పేరు ఆడ ఎనాఫిలిస్ దోమ వ్యాప్తి చెందిస్తుంది. డెంగ్యూ వైరస్కి వాహకం ఆడ ఏడిస్ దోమ. దోమలు నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. కావున కూలర్లు, టైర్లు, పూల కుండీలు మొదలైన వాటిలో నీరు నిల్వ ఉండనేరాదు. క్షయవ్యాధి బ్యాక్టీరియా వలన కలిగే ఒక వ్యాధి, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. తట్టు వైరస్ వలన కలుగుతుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. చికెన్ పాక్స్ వైరస్ వలన కలుగుతుంది, గాలి వలన లేదా తాకడం వలన వ్యాప్తి చెందుతుంది. పోలియో వైరస్ వలన కలుగుతుంది, గాలి వలన, నీటి వలన వ్యాప్తి చెందుతుంది. కలరా బ్యాక్టీరియా వలన కలుగుతుంది, నీటి వలన లేదా ఆహారం వలన వ్యాప్తి చెందుతుంది. టైఫాయిడ్ బ్యాక్టీరియా వలన కలుగుతుంది, నీరు వలన వ్యాప్తి చెందుతుంది. హెపటైటిస్ ఏ వైరస్ వలన కలుగుతుంది, నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. మలేరియా ప్రోటోజోవా వలన కలుగుతుంది, దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అనేక సూక్ష్మజీవులు మానవులు మరియు మొక్కలలోనే కాకుండా జంతువులలో కూడా వ్యాధులు కలుగజేస్తాయి. ఆంత్రాక్స్ బ్యాక్టీరియా వలన మానవులు మరియు పశువులలో ప్రమాదకరమైన వ్యాధి కలుగుతుంది. పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నది రాబర్ట్ కోచ్ 1876లో కనుగొన్నారు. ఆ బ్యాక్టీరియా పేరు బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. మొక్కలకు సోకే కొన్ని రకాల వ్యాధులు చూసినప్పుడు సిట్రస్ క్యాంకర్, ఇది బ్యాక్టీరియా వలన కలుగుతుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. గోధుమలో వచ్చే కుంకుమ తెగులు శిలీంధ్ర వలన కలుగుతుంది, గాలి మరియు విత్తనాల వలన వ్యాప్తి చెందుతుంది. బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు, ఇది వైరస్ వలన కలుగుతుంది, కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆహారం విషతుల్యం కావడం అంటే ఫుడ్ పాయిజన్, దీనివల్ల వాంతులు కలుగుతాయి. కొన్ని సూక్ష్మజీవుల వలన పాడైన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కలుగుతుంది. మన ఆహారంపై అభివృద్ధి చెందే సూక్ష్మజీవులు కొన్నిసార్లు విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆహారాలను విషతుల్యం చేయడం వలన తీవ్రమైన అస్వస్థత, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. వాడకుండా తేమ కలిగిన ప్రాంతాలలో ఉన్న బ్రెడ్ శిలీంధ్రాల తాకిడికి గురవుతుంది. సూక్ష్మజీవులు మన ఆహారాన్ని పాడు చేస్తాయి. పాడైన ఆహారం రంగు మారి చెడు వాసన, చెడు రుచిని కలిగి ఉంటుంది. ఆహారం పాడైపోవడం అనేది ఒక రసాయన చర్య. ఉప్పు, వంట నూనెలు సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగించే సాధారణ పదార్థాలు. నిల్వ చేసే పదార్థాలను ప్రిజర్వేటివ్స్ అంటారు. సూక్ష్మజీవుల యొక్క దాడిని నిరోధించడానికి మనం ఊరగాయలకి ఉప్పు లేదా ఆమ్లాల వంటి నిల్వ చేసే పదార్థాలు కలుపుతాము. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి సాధారణంగా నిల్వ చేసే పదార్థాలు. వీటిని జామ్లు, స్క్వాష్లు తయారీలో అవి పాడవకోకుండా ఉపయోగిస్తారు. మాంసం మరియు చేపలను నిల్వ చేయడానికి ఉప్పును యుగయుగాలుగా ఉపయోగిస్తున్నారు. మాంసం మరియు చేపలకు పొడి ఉప్పు కలపడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించవచ్చు. ఉసిరి, పచ్చిమామిడి, చింతపండు మొదలైన వాటిని నిల్వ చేయడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తారు. జామ్లు, జెల్లీలు, స్క్వాష్లను, చక్కెరలను కలపడం ద్వారా నిల్వ చేస్తారు. చక్కెర తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. నూనె, వెనిగర్ ఉపయోగించడం వలన ఊరగాయలు చెడిపోకుండా నిరోధించవచ్చు. ఎందుకంటే ఈ వాతావరణంలో బ్యాక్టీరియాలు జీవించలేవు. కూరగాయలు, పండ్లు, చేపలు, ఈ మాంసం ఈ పద్ధతిలోనే నిల్వ చేస్తారు. మరగపెట్టడం వలన, రిఫ్రిజిరేటర్లో ఉంచడం వలన అనేక సూక్ష్మజీవులని మనం నిరోధించవచ్చు. పాక్చరైజ్ చేసిన పాలను మరిగించకుండానే తీసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో హానికరమైన సూక్ష్మజీవులు ఉండవు. పాలను 15 నుంచి 30 సెకండ్ల పాటు సుమారుగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి ఆ పైన వాటిని చల్లబరిచి నిల్వ చేస్తారు. ఇలా చేయడం వలన సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించబడుతుంది. ఈ పద్ధతిని పాక్చరైజేషన్ అంటారు. పాలను శుద్ధి చేయ విధానాన్ని, పాక్చరైజేషన్ అనే విధానాన్ని లూయి పాక్చర్ కనుగొన్నారు. ఈ రోజులలో ఎండు ఫలాలు, కూరగాయలను కూడా సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి గాలి లేని, బిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లలో విక్రయిస్తున్నారు. చిక్కుడు జాతి మొక్కలలో నత్రజని స్థాపనలో బ్యాక్టీరియాలు పాల్గొంటాయి. బీన్స్ మరియు బఠానీల వంటి చిక్కుడు జాతి మొక్కల వేరు బుడపలలో రైజోబియం అనేది సహజీవనం చేస్తుంది. కొన్నిసార్లు మెరుపుల వలన కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. వాతావరణంలో నత్రజని పరిమాణం స్థిరంగా ఉంటుంది. మన వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుంది. అన్ని జీవులలోని మాంసకృత్తులు అంటే ప్రోటీన్లు, పత్రహరితము, కేంద్రకామ్లాలు, విటమిన్లలో నత్రజని ఒక ముఖ్యమైన భాగము. వాతావరణంలోని నత్రజని మొక్కలు, జంతువులు నేరుగా తీసుకోలేవు. నేలలో ఉండే బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలోని నత్రజని గ్రహించి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి. ఒకసారి నత్రజని ఉపయోగకరమైన సమ్మేళనాలుగా మారిన తర్వాత నేల నుండి వేరు వ్యవస్థ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. మొక్కలలో ప్రోటీన్లు, ఇతర సమ్మేళనాలు సంశ్లేషణ కోసం నత్రజని అనేది ప్రధానమైన అవసరంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోటీన్లు, ఇతర నత్రజని సమ్మేళనాలు మొక్కలను ఆహారంగా తీసుకుని జంతువులలోకి చేరతాయి.
ఒకరోజు జంతువులు చనిపోయినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా శిలీంధ్రాలు నత్రజని వ్యర్థాలను మళ్ళీ మొక్కలు ఉపయోగించుకునే నత్రజని సమ్మేళనాలుగా మార్చడం అనేది మనం గమనించవచ్చు. విడిలో కొంత భాగాన్ని నత్రజనిగా మార్చి తిరిగి వాతావరణంలోకి చేరుస్తాయి. దీని ఫలితంగా వాతావరణంలో నత్రజని శాతం ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. బ్యాక్టీరియాలలో భూమిపైన మానవుల కంటే చాలా ఎక్కువ కాలం నుంచి జీవిస్తున్నాయి అన్నమాట బ్యాక్టీరియాలు అనేవి. బ్యాక్టీరియాలు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో కూడా జీవించే శక్తి ఉంటాయి. ఇవి మరుగుతున్న మట్టి కొండలు, అత్యంత చల్లని మంచు నీటిలో కూడా జీవిస్తాయి. కాస్టిక్ సోడా సరస్సులలో, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కొలనులలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు గుర్తించబడ్డాయి. కొన్ని బ్యాక్టీరియాలు అనేక కిలోమీటర్ల లోతులో కూడా జీవించగలుగుతాయి. బహుశా అంతరిక్షంలో కూడా జీవించగలుగుతాయి. 2 సంవత్సరాల పాటు చంద్రునిపై ఉన్న కెమెరా నుంచి ఒక రకమైన బ్యాక్టీరియాని మనం తిరిగి పొందగలిగాము. బహుశా బ్యాక్టీరియాలు మనుగడ సాగించలేని వాతావరణం అంటూ ఏది ఉండదు. ఇది సెకండ్ లెసన్లో వస్తున్న ముఖ్యమైన అంశాలు. సో ఈ లెసన్ పైన ఎగ్జామ్ రాయాలనుకుంటే లెసన్ మీద ప్రాక్టీస్ బిట్స్ మన లాంగ్ టర్మ్ కోర్సులో ఉన్నాయి. ఒకసారి లాంగ్ టర్మ్ కోర్స్ ఓపెన్ చేసి 8th క్లాస్ బయాలజీ సెకండ్ లెసన్ పేరు మీకు కనిపిస్తుంది. దాంట్లో ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయవచ్చు. ఒకవేళ లేకపోయినా వాటిని అప్లోడ్ చేస్తాం కాబట్టి 2 years వ్యాలిడిటీ ఉంటుంది. టెట్+ DSA వరకు మీకు ఆ కోర్స్ ఉంటుంది. అది ఒకసారి పేపర్ 1 వాళ్ళు కానీ పేపర్ 2 వాళ్ళు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు శ్రీనిధి ఎక్సలెన్స్. శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అయినట్లయితే 2 years పాటు ఇలాంటి ఆడియో క్లాసెస్, అన్ని సబ్జెక్టులు ఆడియో క్లాసెస్ వినడంతో పాటు కోర్సులో ఎగ్జామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకసారి చూడమ్మా. 3వ పాఠం పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు. భూమిపైన అన్ని జీవరాశులకి కూడా ఆహారం అవసరమవుతుంది. మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. జీవరాశులన్నీ ఆహారం నుంచి లభించే శక్తిని జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ అనేక క్రియల ద్వారా జరుపుకోవడానికి ఉపయోగించుకుంటాయి. మనం ఆహారాన్ని మొక్కలు, జంతువులు లేదా రెండింటి నుంచి పొందుతాము. అధిక జనాభాకు ఆహారాన్ని అందించడానికి నిరంతర ఉత్పత్తి, సరైన యాజమాన్య పద్ధతులు మరియు సరఫరా అనేవి చాలా అవసరం. వ్యవసాయ పద్ధతులు. క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల వరకు కూడా ప్రజలు సంచార జీవితం కొనసాగించేవారు. ప్రజలు ఆహారము, ఆవాసం కొరకు సమూహాలుగా ఒక చోట నుంచి మరొక చోటికి తిరిగేవారు. వీరు ఆహారంగా పచ్చి కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా తినడం అనేది మనం గమనించవచ్చు. తర్వాత ఆహారం కోసం జంతువులను వేటాడడం మొదలుపెట్టారు. తర్వాత నేలను సాగు చేసి వరి, గోధుమ మొదలైన ఆహార పంటలను పండించడం ప్రారంభించారు. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని పంట అంటారు. ఉదాహరణకు గోధుమ పంట అంటే అన్ని గోధుమ మొక్కలను ఒకే పొలంలో పెంచడం. తేమ, ఉష్ణోగ్రత మరియు వర్షపాతం వంటి వాతావరణ పరిస్థితులు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వేరువేరుగా ఉంటాయి. వీటికి అనుగుణంగా దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలలో చాలా రకాల పంటలు పండిస్తారు. వైవిధ్యం ఉన్నప్పటికీ పంటలు ప్రధానంగా 2 విభాగాలుగా గుర్తించడం జరిగింది. ఒకటి ఖరీఫ్ పంటలు, 2 రబీ పంటలు. వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. మన దేశంలో సాధారణంగా వర్షాకాలం జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల మధ్యలో ఉంటుంది. ఖరీఫ్ పంటలకు ఉదాహరణ వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి. రబీ పంటలు. శీతాకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. మన దేశంలో శీతాకాలం సాధారణంగా అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. రబీ పంటలకు ఉదాహరణ గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు. ఇవే కాకుండా చాలా ప్రాంతాలలో పప్పు ధాన్యాలు, కూరగాయలు వేసవిలో కూడా పండిస్తారు. వ్యవసాయం చేయడంలో మనం ఉపయోగించే పనులను వ్యవసాయ పద్ధతులు అంటారు. అవి మొదటిది నేలను సిద్ధం చేయడం, 2 విత్తనాలు నాటడం, 3 సేంద్రియ రసాయన ఎరువుల వాడకం, 4 నీటిపారుదల ఏర్పాటు, 5 కలుపు నుండి రక్షణ, 6 పంట కోత కోయడం, 7 పంటను భద్రపరచడం. నేలను సిద్ధం చేయడం. పంట పండించే ముందు నేలను సిద్ధం చేయడం అనేది మొదటి దశ. వ్యవసాయంలో నేలను తిరగవేయడం, గొల్లా బారేటట్లు చేయడం అనేది ముఖ్యమైన పనుల్లో ఒకటి. దీనివలన పంట మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకొని పోవడానికి తోడ్పడుతుంది. వేర్లు నేలలోనికి లోతుగా చొచ్చుకొని పోవడం వలన వేర్లు సులువుగా గాలిని పీల్చుకోగలుగుతాయి. వదులుగా ఉన్న నేలలో వానపాములు, సూక్ష్మజీవులు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ జీవులు నేలను మరింత త్వరగా గుల్లగా మార్చడానికి హ్యూమస్ను నేలలో చేర్చడంలో రైతులకు మిత్రులుగా ఉపయోగపడతాయి. నేలలో నీరు, గాలి, ఖనిజ లవణాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవే కాకుండా చనిపోయిన జంతు వృక్ష కళేబరాలు నేలలో సూక్ష్మజీవుల చర్యల వలన విచ్ఛిన్నం కాబడతాయి. ఈ విధంగా చనిపోయిన జీవుల నుండి రకరకాల పోషకాలు తిరిగి నేలలోకి విడుదలవుతాయి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి పీల్చుకుంటాయి. కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితల మృత్తిక మాత్రమే మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. నేలను తిరగవేయడం, వదులుగా చేయడం వలన పోషకాలు అధికంగా ఉన్న నేల పైకి చేరి మొక్కలు ఉపయోగించుకునే విధంగా చేస్తుంది. నేలను వదులుగా చేసే విధానాన్ని చాళ్ళు తీయడము లేదా దున్నడము అంటారు. నేలను నాగలతో దున్నుతారు. నాగలని ఇనుము లేదా కలపతో తయారు చేస్తారు. నేల పొడిగా ఉన్నట్లయితే దున్నే ముందు నేలను తడపాలి.
నేలను చదును చేయడం అనేది విత్తనాలు నాటడానికే కాకుండా నీరు సక్రమంగా పంపడానికి కూడా ఉపయోగపడుతుంది. చదును చేయు పరికరం ద్వారా నేలను చదును చేస్తారు. కొన్నిసార్లు చాళ్ళు ఏర్పరిచే ముందు పొలంలో సేంద్రియ ఎరువు వేస్తారు. ఇలా చేయడం వలన సేంద్రియ ఎరువు మట్టితో బాగా కలుస్తుంది. విత్తనాలు నాటే ముందు నేలను తేమగా ఉంచాలి. వ్యవసాయ పనిముట్లను ఉపయోగిస్తాం మనం. వాటికి ఎగ్జాంపుల్స్ నాగలి, తొల్లిక మరియు దున్నుడు నాగలి అనే వాటిని ఉపయోగించి వ్యవసాయం అయితే చేస్తాము. అవి మనకు ఉపయోగపడతాయి. నాగలి పురాతన కాలం నుంచి నేలను చాలుగా చేయడానికి, రసాయన ఎరువు వేయడానికి, కలుపు తీయడానికి, మట్టిని తిరగవేయడానికి నాగలను ఉపయోగిస్తారు. నాగలి బలమైన త్రికోణ ఆకారపు ఇనుప బద్దీ కలిగి ఉంటుంది. దీనిని నాగలి గొర్రు అంటారు. నాగలి గొర్రుకు ఒకవైపున చేతి పిడి ఉంటుంది. నాగలి యొక్క ముఖ్యమైన పొడవాటి కలప దొంగను నాగలి దొంగ అంటారు. నాగలి దొంగ ఒక చివర నాగలి గొర్రుకు కలపబడి ఉంటుంది. వేరొక చివర ఎద్దుల మెడపైన ఉండే కర్ర దూలంకి కలపబడి ఉంటుంది. స్థానికంగా ఉపయోగించే కర్ర నాగలికి బదులుగా ప్రస్తుతం ఇనుప నాగలిని ఉపయోగించడం అయితే మనం చూస్తున్నాము. తొల్లిక ఇది కలుపును తీయడానికి, నేలను గుల్లగా చేయడానికి ఉపయోగించే సులువైన పరికరం. పొడవాటి కర్ర లేదా ఇనుప కడ్డీని కలిగి ఉంటుంది. దీనికి ఒక చివర బలమైన వెడల్పుగా వంపు తిరిగిన లోహపు పలక అతుకబడి బ్లేడులాగా పనిచేస్తుంది. దున్నుడు నాగలి ఈ రోజులలో ట్రాక్టర్తో నడిపించే దున్నుడు నాగలి అనే సాగు సాధనమును ఉపయోగించి నేలను దున్నుతున్నారు. విత్తనాలు నాటడం పంట ఉత్పత్తిలో విత్తనాలు నాటడం అనేది ఒక ముఖ్యమైన భాగం. విత్తనాలు నాటే ముందు నాణ్యమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన, మంచి రకానికి చెందిన విత్తనాలను ఎన్నుకోవాలి. మంచి విత్తనాలను ఎన్నుకునేటప్పుడు వాటిని నీటిలో నానబెట్టినట్లయితే నాసిరకం విత్తనాలు నీటిపైన తేలుతాయి. విత్తనాలు నాటే ముందు నాటడానికి ఉపయోగించే పనిముట్ల గురించి తెలుసుకోవాలి. సాంప్రదాయ పనిముట్లు విత్తనాలు నాటడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే సాధనం గరాటు ఆకారంలో ఉంటుంది. నింపబడిన విత్తనాలు మొనదేలని చివరలో కలిగిన 2 లేదా 3 పైపుల ద్వారా కిందకి పడతాయి. ఈ మొనదేలని చివరలు నేలలోనికి చొచ్చుకొని పోయి విత్తనాలను వేస్తాయి. విత్తనాలు చల్లుకొర్రు ఈ రోజుల్లో విత్తనాలు చల్లుకొర్రును ట్రాక్టర్ సహాయంతో ఉపయోగిస్తున్నారు. సమాన దూరం మరియు సమాన లోతులలో ఏకరీతిగా విత్తనాలను నాటుతుంది. దీని ద్వారా విత్తనాలు నాటితే ఖచ్చితంగా విత్తనాలు మట్టితో కప్పబడతాయి. ఇలా విత్తనాలు పక్షుల నుంచి కూడా రక్షించబడతాయి. విత్తనాలు చల్లే గొర్రు ద్వారా విత్తనాలను నాటితే కాలం మరియు శ్రమ ఆదా అవుతాయి. మొక్కలు ఒకే చోట గుంపుగా మొలకెత్తకుండా ఉండాలి అంటే విత్తనాల మధ్య సరైన దూరం అవసరం. దీనివలన మొక్కలకు సరైన సూర్యరశ్మి, పోషకాలు మరియు నీటిని నేల నుంచి సంగ్రహించడానికి దోహదపడుతుంది. సేంద్రియ, రసాయన ఎరువులను కలపడం అన్నమాట. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాల రూపంలో నేలకు అందించే పదార్థాలను సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువులు అంటారు. నేల ఖనిజ లవణాలు, పోషకాలను పంట మొక్కలకు అందిస్తుంది. రైతులు ఒక పంట తర్వాత మరొక పంట పండించడం వలన నేల నిరంతరం సాగులో ఉంటుంది. అందువలన నేలలో పోషకాలు లోపిస్తాయి. రైతులు నేలలో పోషకాలు నింపడం కోసం సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తారు. సరి అయిన లేదా చాలినంత ఎరువు లేకపోతే మొక్కలు బలహీనమవుతాయి. సేంద్రియ ఎరువు అనేది మొక్కలు మరియు జంతువుల యొక్క వ్యర్థాలు విచ్ఛిన్నం చేయడం వలన ఏర్పడే సేంద్రియ పదార్థాలు. రైతులు ఆరుబయట గోతిని తీసి మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలను అందులో వేసి విచ్ఛిన్నమయ్యేటట్లు చేయడం అనేది చూస్తాము. కొన్ని సూక్ష్మజీవుల వలన విచ్ఛిన్న ప్రక్రియ జరుగుతుంది. విచ్ఛిన్నమైన పదార్థాన్ని సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తారు. రసాయన ఎరువులు అనేది అధిక మొత్తంలో ప్రత్యేక పోషకాలను కలిగిన రసాయనాలు. రసాయన ఎరువులు కర్మాగారాల్లో తయారవుతాయి. రసాయన ఎరువులకు ఉదాహరణ యూరియా, అమ్మోనియం సల్ఫేటు, సూపర్ ఫాస్ఫేటు, పొటాషియము, NPK ఇవన్నీ కూడా. రసాయన ఎరువులు ఉపయోగించడం వలన గోధుమ, వరి, జొన్న వంటి పంటలు అధిక దిగుబడినిచ్చి రైతులకు సహాయపడతాయి. అధికంగా రసాయన ఎరువులు ఉపయోగించడం వలన నేల సారం కోల్పోతుంది. రసాయన ఎరువులు నీటి కాలుష్యానికి కూడా కారణమవుతున్నాయి. నేల సారం తగ్గకుండా ఉండాలి అంటే సేంద్రియ ఎరువులతో భర్తీ చేయాలి. 2 పంటల మధ్య కొంతకాలం పాటు సాగు చేయకుండా వదిలేయాలి. దీనినే పంట నిలుపుదల అంటారు. సేంద్రియ ఎరువులు వాడకం వలన నేల యొక్క ఆకృతి, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. నేల పోషకాలతో మరలా పూరించబడుతుంది. పంట మార్పిడి ద్వారా నేలలో పోషకాలను పూరించడం మరొక విధానం. ఉత్తర భారతదేశంలో రైతులు ఒక కాలంలో లెగ్యుమినిసి మొక్కలు పశుగ్రాసంగా పండించిన తర్వాత కాలంలో గోధుమలు పండించేవారు. నేలను నత్రజనితో నింపడంతో ఈ విధానం సహాయపడేది. లెగ్యుమినిసి మొక్కల వేరు బుడిపులలో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. రైజోబియం అనే బ్యాక్టీరియా వాతావరణంలో నత్రజని స్థాపన చేస్తాయి. రసాయనిక ఎరువులు ఇవి మానవునిచే తయారు చేయబడిన అకర్బన లవణము. రసాయనిక ఎరువులు కర్మాగారాల్లో తయారు చేస్తారు.
రసాయనిక ఎరువు నేలకు హ్యూమస్ను అందివ్వలేవు. రసాయనిక ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలను అధికంగా కలిగి ఉంటుంది. సేంద్రియ ఎరువులు జంతు, వృక్ష వ్యర్థాలు విచ్ఛిన్నం చేయబడడం చేత ఏర్పడిన సహజ పదార్థం. సేంద్రియ ఎరువు పొలాలలో తయారు చేస్తారు. సేంద్రియ ఎరువు నేలకు హ్యూమస్ను అధికంగా అందిస్తుంది. సేంద్రియ ఎరువులు సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉంటుంది. సేంద్రియ ఎరువుల యొక్క ప్రయోజనాలు: ఇవి రసాయనిక ఎరువుల కంటే ప్రయోజనకరమైనవిగా పరిగణించబడ్డాయి. నేల యొక్క నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. నేలను గుల్లబారేటట్లు చేస్తాయి. దాని ద్వారా నేలలో వాయు వినిమయం సులభతరం చేస్తుంది. స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యను వృద్ధి చేస్తాయి. నేల యొక్క ఆకృతిని మెరుగుపరచడం అనేది మనం చూడవచ్చు. నీటిపారుదల సౌకర్యం: జీవరాశులన్నింటికీ కూడా జీవించడానికి నీరు అవసరం. మొక్కల వేర్లు నీటిని శోషించుకుంటాయి. మొక్కల వేర్లు నీటితో పాటు ఖనిజ లవణాలు, రసాయనిక ఎరువులను కూడా శోషించుకుంటాయి. మొక్కలు సుమారుగా 90% నీటిని కలిగి ఉంటాయి. పొడి పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తవు, కావున విత్తనాలు మొలకెత్తడానికి నీరు చాలా అవసరం. మంచు మరియు వేడిగాలి ప్రవాహాల వలన కూడా నీరు పంటలను రక్షిస్తుంది. నేలను తేమగా ఉంచి ఆరోగ్యవంతమైన పంటను పండించడానికి పొలాలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. నియమిత సమయాలలో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. నీటిపారుదల కొరకు ఉపయోగపడే నీటి వనరులకు ఉదాహరణ బావులు, గొట్టపు బావులు, చెరువులు, సరస్సులు, నదులు, ఆనకట్టలు, కాలువలు. సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు: పొలాలకు నీటిని అందించడానికి బావులు, సరస్సులు, కాలువలలో ఉన్న నీటిని నింపడానికి వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. వివిధ సాంప్రదాయ పద్ధతులు: గిలక బావి, దీన్నే కప్పి వ్యవస్థ అంటారు. గొలుసు పంపు, యాతము, కపిలి వ్యవస్థ. సాధారణంగా గొట్టాలను నీటిని తోడడానికి ఉపయోగిస్తారు. ఇవి పనిచేయడానికి డీజిల్, బయోగ్యాస్, విద్యుత్తు, సౌరశక్తి ఉపయోగిస్తారు. ఆధునిక నీటిపారుదల పద్ధతులు: నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడానికి ఆధునిక నీటిపారుదల పద్ధతులు సహాయపడతాయి. తుంపర పద్ధతి, దీన్నే స్ప్రింక్లర్ పద్ధతి అంటారు. నీటి లభ్యత సరిగా లేని, చదునుగా లేని నేలలకు ఈ తుంపర పద్ధతి చాలా ఉపయోగకరము. నిర్ణీత దూరాలలో చుట్టూ తిరిగే నాజిల్స్ కలిగి లంబంగా ఉండే పైపులను ప్రధాన పైప్ లైన్కి కలుపుతారు. పంపులను ఉపయోగించి ప్రధాన పైపు గుండా తగినంత పీడనంతో నీటిని పంపినప్పుడు నీరు తిరిగి నాజిల్స్ గుండా బయటకు వచ్చి వర్షం పడినట్లుగా తుంపర్లుగా పంటపైన చెమ్మబడుతుంది. తుంపర పద్ధతి కాఫీ పంటకు, కొన్ని ఇతర పంటలకు, పచ్చలకు ఉపయోగపడుతుంది. బిందు సేద్యము: ఈ పద్ధతిలో నీరు బిందువులుగా నేరుగా వేర్ల దగ్గరే పడుతుంది కనుక దీనిని బిందు సేద్యం అంటారు. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు బిందు సేద్యం ఉత్తమమైన పద్ధతి. నీరు ఎక్కడా వృధా కాదు. నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలకు బిందు సేద్యం అనేది ఒక వరం. కలుపు మొక్కలు: పొలంలో అనేక అవాంఛనీయ మొక్కలు పంటతో పాటు సహజంగా పెరుగుతాయి. ఇటువంటి అవసరం లేని మొక్కలను కలుపు మొక్కలు అంటారు. కలుపు మొక్కలను తొలగించడాన్ని కలుపు తీయడం అంటారు. కలుపు మొక్కలు నీరు, పోషకాలు మరియు స్థలము, కాంతి కొరకు పంట మొక్కలతో పోటీపడి పంట మొక్కల ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి కలుపు తీయడం చాలా అవసరం. కొన్ని కలుపు మొక్కలు పంట మొక్కలకు కూడా ఆటంకం కలిగిస్తాయి మరియు జంతువులకు, మానవులకు విషపూరితం కూడా కావచ్చు. విత్తనాలు నాటే ముందు చాలు తీయడం వలన ఈ కలుపు మొక్కలకు వేళ్లతో సహా పెలిగించి చంపివేయడానికి సహాయపడుతుంది. అప్పుడు అవి ఎండిపోయి నేలలో కలిసిపోతాయి. కలుపు మొక్కలను విత్తనాల ఉత్పత్తి చేయడానికి ముందే, పువ్వులు ఉత్పత్తి చేయడానికి ముందే తొలగించడం ఉత్తమం. కలుపు మొక్కలను భౌతికంగా తొలగించడానికి వాటిని వేళ్లతో సహా పెకిలించడం లేదా భూమికి దగ్గరగా కత్తిరించడం అనేది క్రమం తప్పకుండా చేయాలి. కలుపు మొక్కలను పెకిలించడానికి ఉపయోగించే పరికరం పేరు తవ్వుకోలు, దాన్ని బొరిగి అంటారు. విత్తనాలు జల్లు గొర్రుతో కూడా కలుపు తీయవచ్చు. కలుపు నాశకానికి ఉదాహరణ 2,4-D. 2,4-Dను పొలాలలో కలుపు నశించడానికి పిచికారీ చేస్తారు. ఇది పంటను నాశనం చేయదు. కలుపు నాశకాలను తగినంత నీటితో కలిపి స్ప్రేయర్ల ద్వారా పొలంలో పిచికారీ చేస్తారు. పంట కోత కోయడం, ఇది ముఖ్యమైన పని. పంట పండిన తర్వాత పంటను కోయడాన్ని పంట కోత కోయడం లేదా హార్వెస్టింగ్ అంటారు. దీనితో పంటను పైకి పెకిలిస్తారు లేదా భూమికి దగ్గరగా కోస్తారు. ధాన్యపు పంటల పక్వానికి రావడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. మన దేశంలో పంటలను కోయడానికి మనుషులు కొడవళ్ళని లేదా కోత కోసే యంత్రాన్ని, హార్వెస్టర్ని ఉపయోగిస్తారు. కోత కోసిన పంట చొప్ప నుంచి గింజలను వేరు చేయడం తప్పనిసరి. దీనిని నూర్పిడి అంటారు. నూర్పిడిని కంబైన్ యంత్రం సహాయంతో చేపట్టవచ్చు. వాస్తవానికి ఇది పంట కోతకి, నూర్పిడికి రెండుకి ఉపయోగపడుతుంది. నూర్పిడి లేదా పంట కోత రెండూ చేసే యంత్రం పేరు కంబైన్. రైతులు గింజలను పట్టు నుంచి వేరు చేయడానికి తూర్పారపడతారు, అంటే పంట నుంచి అది వేరు చేసేస్తారు. భారతదేశంలో పంట కోసే సమయం పురుషులు, స్త్రీలు అందరూ ఉత్సాహంగా పండుగలు జరుపుకునే సమయం. సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నబన్య, బిహు మొదలైనవి పంట కోతలతో ముడిపడి ఉన్న ప్రత్యేకమైన పండుగలు. నిల్వ చేయడం: ఉత్పత్తి అయిన ధాన్యాన్ని భద్రపరచడము, నిల్వ చేయడం ముఖ్యమైన పని. పంట ధాన్యాలు ఎక్కువ కాలం భద్రంగా నిల్వ చేయాలి అంటే తేమ, పురుగులు, ఎలుకలు, సూక్ష్మజీవుల నుంచి కాపాడుకోవాలి.
విత్తనాలను నిల్వ చేసే ముందు వాటిలోని తేమను తగ్గించుటకు ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వలన కీటకాలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు దాడి నుంచి పంట రక్షించబడుతుంది. రైతులు గింజలను గోనె సంచులలో, లోహపు డబ్బాలలో నిల్వ చేస్తారు. ఎక్కువ మొత్తంలో ఉన్న ధాన్యాన్ని ఎలుకలు, పురుగుల నుండి రక్షించడానికి లోహపు గదులలో, గోదాములలో నిల్వ చేయడం అనేది మనం గమనించవచ్చు. ఇళ్లలో ధాన్యం గింజలను నిల్వ చేయడానికి ఎండిన వేప ఆకులను ఉపయోగిస్తారు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేసేటప్పుడు తేమ, సూక్ష్మజీవులు నశించడానికి వాటిని రసాయనాలతో శుభ్రం చేస్తారు. ఇళ్లలో లేదా పొలంలో జంతువులను పెంచినప్పుడు వాటికి సరైన ఆహారాన్ని, ఆవాసాన్ని, రక్షణను అందించాలి. ఎక్కువ మొత్తంలో ఈ విధంగా చేయడమును పశు సంవర్ధనం అంటారు. చేపలు ఆరోగ్యకరమైన ఆహారం. మనం చేపల నుంచి పొందే కాడ్ లివర్ ఆయిల్లో విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది థర్డ్ లెసన్లో వస్తున్న బిట్స్ అనమాట. ఏపీ టెట్ ప్లస్, ఏపీ డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ లాంగ్ టర్మ్ కోర్స్ 500 రూపీస్తో 2 years వ్యాలిడిటీతో ఎగ్జామ్స్ రాయాలనుకునేవారు కంటిన్యూస్ ఎగ్జామ్స్ ఉంటాయి. చాప్టర్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, డివిజన్ టెస్టులు, క్విక్ రివిజన్ ఆడియో క్లాసెస్, అలాగే పీడిఎఫ్స్, రన్నింగ్ నోట్స్ పీడిఎఫ్స్, టోటల్ ప్యాకేజ్ 2 years ఉంటుంది. పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా. టెట్ అయిపోయిన వెంటనే డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఒకే షెడ్యూల్, జీకే, పిఐఈ ఎగ్జామ్స్, చాప్టర్ టెస్టులు, ప్రతి లెసన్ పైన ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు టోటల్ ప్యాకేజ్ ఉంటుంది. శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో రిజిస్టర్ అయినట్లయితే మీకు పూర్తి స్థాయి వివరాలు అయితే తెలుస్తాయి అన్నమాట. తర్వాత పాఠ్యాంశం జంతువులలో ప్రత్యుత్పత్తి. జీవి మనుగడకు జీర్ణక్రియ, ప్రసరణ, శ్వాసక్రియ ఇలాంటి ప్రక్రియలు ఎంతో అవసరం. ఒక జాతి అంతరించిపోకుండా ఉండాలంటే ప్రత్యుత్పత్తి జరుగుతూనే ఉండాలి. తరతరాలుగా ఒకే లక్షణాలు ఉన్న జీవులు కొనసాగుతూ ఉండాలంటే ప్రత్యుత్పత్తి ముఖ్యమైన ప్రక్రియ. మొక్కలలో లాగే జంతువులలో కూడా ప్రత్యుత్పత్తి 2 విధాలుగా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి. పురుష, స్త్రీ జీవులు భిన్నమైన ప్రత్యుత్పత్తి అవయవాలను కలిగి ఉంటాయి. జంతువులలో మనం వీటిని చూడవచ్చు. మొక్కల్లో వలె జంతువుల ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా సంయుక్త బీజాలను ఏర్పరుస్తాయి. సంయోగ బీజాల కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. అంటే పురుష బీజమైన శుక్రకణము, స్త్రీ బీజమైన అండము కలిసినప్పుడు సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం అనేది ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. పురుష, స్త్రీ సంయుక్త బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. పుష్పాలలో అయితే కేసరాలు, అండకోశం కలవాలి, అండాలు కలవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి పురుష శుక్రకణాలు, అలాగే స్త్రీలలో ప్రత్యుత్పత్తి అవయవాలైన అండాలు కలిస్తే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఒక జత ముష్కాలు, 2 శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటాయి. ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను శుక్రకణాలు అంటారు. ముష్కాలు మిలియన్ల కొద్ది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రకణాలు సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రతి శుక్రకణానికి తల ఉంటుంది, మధ్య భాగం ఉంటుంది, తోక అనే భాగాలు ఉంటాయి. శుక్రకణం అనేది కంటికి కనిపిస్తుందా, కనిపించదు. అది సాధారణంగా శుక్రకణం అనేది కణాంగాలు కలిగిన ఒక ఏకకణం. శుక్రకణం యొక్క తోక శుక్రకణం చెలించడంలో సహాయపడుతుంది. తల మీద ఏకృసం అనే నిర్మాణం ఉంటుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు అంటే ఫలోపియన్ నాళం ప్లస్ గర్భాశయం ఉంటాయి. స్త్రీబీజ కోశం స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. మానవులలో ఒక స్త్రీబీజ కోశం నుంచి ప్రతి నెల ఒక అండం విడుదలయ్యి స్త్రీబీజ వాహికలోకి చేరుతుంది. శిశువు యొక్క అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. శుక్రకణంలాగే అండం కూడా ఏకకణం. జంతువుల యొక్క అండాల పరిమాణంలో తేడాలు ఉంటాయి. ఒక్కొక్క జంతువు అండం ఒక రకమైన పరిమాణంలో ఉంటుంది. ఈ అండాలు మానవుల అండాల వలె చిన్నవిగా ఉండొచ్చు, కోడిలో వలె చాలా పెద్దవిగా కూడా ఉండవచ్చు. అండాలన్నింటిలో కూడా ఉష్ణపక్షి యొక్క అండం అనేది అతిపెద్ద అండం, అది మనం చూడవచ్చు. ఫలదీకరణం. ప్రత్యుత్పత్తిలో మొదటి దశ శుక్రకణము అండంతో సంయోగం చెందాలి. శుక్రకణాలు అండాన్ని చేరినప్పుడు వాటిలో ఒక శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతుంది. ఇలా అండము మరియు శుక్రకణం కలవడాన్ని ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం జరిగే సమయంలో శుక్రకణము మరియు అండం యొక్క కేంద్రకాలు కలిసి ఒక కేంద్రకంగా ఏర్పడతాయి. దీని ఫలితంగా ఒక ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఒక జీవి యొక్క జీవితం సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది. ఫలదీకరణం స్త్రీ జీవి శరీరం లోపల జరిగితే దానిని అంతరఫలదీకరణం అంటారు. బయట జరిగితే బాహ్య ఫలదీకరణం అంటారు. అంతరఫలదీకరణానికి ఉదాహరణ మానవుడు, ఆవులు, కుక్కలు, కోళ్ళు. చాలా జీవులలో ఫలదీకరణం స్త్రీ జీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. ఇలాంటి ఫలదీకరణాన్ని బాహ్య ఫలదీకరణం అంటారు. ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. కొందరు స్త్రీలలో స్త్రీబీజ వాహికలు మూసుకుని పోయి ఉంటాయి. ఇలాంటి స్త్రీలు సంతానోత్పత్తి జరపలేరు. వీరిలో వైద్యులు అప్పుడే విడుదలైన అండము, శుక్రకణాలను పరిస్థానిక ఫలదీకరణంలో కొద్ది గంటల పాటు ఉంచుతారు. ఐవీఎఫ్ అనే దాంట్లో. ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఆ సంయుక్త బీజము వారం రోజుల వరకు అభివృద్ధి చెందించి దానిని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా జన్మించిన శిశువులను టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. వసంత ఋతువు లేదా వర్ష ఋతువులలో కప్పలు చెరువులు మరియు నెమ్మదిగా పారే కాలువల్లోకి చేరతాయి. మగ ఆడ కప్పలు నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు ఆడకప్ప వందల కొద్దీ గుడ్లను విడుదల చేస్తుంది. కోడిగుడ్డులో ఉన్నట్లు కప్ప గుడ్లకు పై పెంకు ఉండదు.
కప్ప గుడ్డు కోడిగుడ్డుతో పోలిస్తే చాలా సున్నితమైంది. కప్ప గుడ్లలో ఒక జెల్లీ లాంటి పొర గుడ్లన్నింటినీ కలిపి ఉంచి గుడ్లకు రక్షణ ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. ఆడకప్ప గుడ్లు విడుదల చేసిన వెంటనే మగ కప్ప శుక్రకణాలను అండాలపైకి విడుదల చేస్తుంది. శుక్రకణాలు అండాలను చేరినప్పుడు ఫలదీకరణం జరుగుతుంది. ఈ విధమైన ఫలదీకరణంలో పురుష స్త్రీ సంయుక్త బీజాల కలయిక స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది కాబట్టి దీనిని బాహ్య ఫలదీకరణం అంటారు. చేపలు, సముద్ర నక్షత్రాలు వంటి నీటి జంతువులలో బాహ్య ఫలదీకరణాన్ని మనం చూడవచ్చు. అండాలు మరియు శుక్రకణాలు నీటి కదలికలకు, గాలి, వర్షపాతానికి గురి అవుతాయి. చెరువులలో ఉండే ఇతర జంతువులు కూడా అండాలను ఆహారంగా తీసుకుంటాయి. అందుచేత అధిక సంఖ్యలో అండాలు, శుక్రకణాలు ఉత్పత్తి అయినా కానీ వాటిలో కొన్ని మాత్రమే ఫలదీకరణం చెందుతాయి. పిండాభివృద్ధి. ఫలదీకరణం ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజము పిండంగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది కణాల బంతిని ఏర్పరుస్తుంది. ఆ కణాలు సమూహాలుగా ఏర్పడి శరీరంలోని వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణాన్ని పిండము అంటారు. పిండం తదుపరి అభివృద్ధి జరగడం కోసం గర్భాశయపు గోడలకు అతుక్కుంటుంది. పిండం గర్భాశయంలో అభివృద్ధిని కొనసాగిస్తుంది. క్రమంగా శరీర భాగాలైన చేతులు, కాళ్ళు, తల, చెవులు, కళ్ళు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణము అంటారు. భ్రూణం యొక్క అభివృద్ధి జరిగిన తర్వాత తల్లి శిశువుకు జన్మనిస్తుంది. కోళ్ళలో అంతర్ఫలదీకరణం జరుగుతుంది. కోడిలో ఫలదీకరణం జరిగిన వెంటనే సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది స్త్రీ బీజవాహిక కింది వైపుకు ప్రయాణిస్తుంది. ఇలా క్రిందికి ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టూ అనేక రక్షక పొరలు ఏర్పడతాయి. మనం కోడిగుడ్డు చుట్టూ చూసే పెంకు గట్టి పెంకు లాంటిది రక్షక పొరల్లో ఒకటి. అభివృద్ధి చెందుతున్న పిండము చుట్టూ గట్టి పెంకు ఏర్పడిన తర్వాత చివరకు కోడి గుడ్డు పెడుతుంది. అండము కోడి పిల్లగా అభివృద్ధి చెందడానికి 3 వారాలు అంటే 21 రోజుల సమయం పడుతుంది. బాహ్య ఫలదీకరణకు లోనయ్యే జంతువులలో పిండాభివృద్ధి స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. ఈ పిండాల పెరుగుదల లోపల కొనసాగుతుంది. పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొదగబడతాయి. పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లను పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. కుక్క, ఆవు లేదా పిల్లి మొదలగు జంతువులు గుడ్లు మనం సేకరించలేము, ఎందుకంటే అవి గుడ్లు పెట్టవు. కొత్తగా జన్మించిన లేదా గుడ్ల నుండి పొదగబడిన జీవులు ప్రౌఢజీవులు అయ్యే వరకు పెరుగుతూనే ఉంటాయి. కొన్ని జంతువులలో పిల్లజీవులు తమ ప్రౌఢజీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. పొట్టుపురుగు జీవిత చక్రాన్ని గమనించినప్పుడు 4 దశలు ఉంటాయి. మొదటి దశ గుడ్డు, రెండవ దశ డెంబకం లేదా గొంగలి పురుగు, మూడవ దశ కోశస్థ దశ, నాలుగవది ప్రౌఢ దశ. కప్ప జీవిత చక్రం గమనించినప్పుడు మొదటి దశ గుడ్డు దశ, రెండవ దశ డెంబకం దశ, దాన్నే టాడ్పోల్ లార్వా అంటారు. మూడవ దశ ప్రౌఢజీవి. కప్ప టాడ్పోల్ లార్వాలో ఉన్నప్పుడు చిన్న చేపలాగా మనకు కనిపిస్తుంది, అవి చేపలు అనుకుంటాం మనం. ప్రౌఢజీవులలో కనిపించే లక్షణాలు వాటి దశలలో మనకి కనిపించవు. కక్కుల నుండి ఒక అందమైన సీతాకోక చిలుక బయటికి రావడం మనం చూస్తాము. వీటి విషయానికి వస్తే అవి గంతరము, ఎగరడము చేయగలిగే ప్రౌఢజీవులుగా మార్పు చెందుతాయి. గణనీయమైన మార్పుల ద్వారా డెంబకము ప్రౌఢజీవిగా మారడాన్ని రూప విక్రయం అంటారు. హైడ్రా. ప్రతి హైడ్రాలో 1 లేదా అంతకన్నా ఎక్కువ బొడుపులు ఉంటాయి. ఈ బొడుపులు కొత్త జీవులుగా ఏర్పడడంలో సహాయపడతాయి. హైడ్రాలో ఉన్న బొడుపులను కోరకాలు అంటారు. కోరకాలు అనేవి హైడ్రాలో మనం చూస్తాము. హైడ్రాలో ఒకే తల్లిజీవి నుంచి బాహ్య పెరుగుదల రూపంలో కొత్త పిల్లజీవులు అభివృద్ధి చెందుతాయి. ఒక తల్లిజీవి మాత్రమే పాల్గొన్నటువంటి ఈ రకమైన పరిస్థితిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్లజీవులు అభివృద్ధి చెందుతాయి కనుక ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని కోరకీభవనం అంటారు. హైడ్రాలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగే విధానం పేరు కోరకీభవనం. అమీబాలో కూడా అలైంగిక ప్రత్యుత్పత్తిని మనం చూడవచ్చు. అమీబా ఏకణజీవి. అమీబా తనలోని కేంద్రకాన్ని 2 కేంద్రకాలుగా విభజించుకోవడంతో ప్రత్యుత్పత్తి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అమీబా దేహము 2గా విభజన చెంది ప్రతి భాగము కూడా ఒక కేంద్రకాన్ని గ్రహించడం జరుగుతుంది. చివరగా ఒక తల్లి నుండి 2 పిల్లజీవులు ఏర్పడతాయి. ఈ విధంగా ఒక జంతువు 2 పిల్ల జంతువులుగా విభజన చెందే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటారు. ద్విధా విచ్ఛిత్తి అనే విధానం అలైంగిక విధానం. ద్విధా విచ్ఛిత్తి అనే అలైంగిక విధానాన్ని మనం అమీబాలో చూడవచ్చు. క్లోనింగ్. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారు. క్లోనింగ్ ప్రక్రియ మొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్లో రోజలిండ్ సంస్థలో ఇయాన్ విల్మెట్ మరియు అతని సహచరులు నిర్వహించారు. వీరు డాలీ అనే గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. డాలీ అనే గొర్రెపిల్ల జన్మించిన రోజు 1996 జూలై 5. క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదం డాలీ అనే గొర్రెపిల్ల 1996లో జన్మించింది. డాలీ క్లోనింగ్ సమయంలో ఒక కణమును ఆడ ట్విన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీరగ్రంథి నుంచి గ్రహించారు. అదే సమయంలో నల్లని ముఖం ఉన్న స్కాటిష్ ఆడ గొర్రె యొక్క అండాన్ని సేకరించారు. ఈ అండం నుండి కేంద్రకాన్ని తొలగించి ఫిన్ డార్సెట్ గొర్రె క్షీరగ్రంథి నుంచి సేకరించిన కణకేంద్రకాన్ని కేంద్రకంలో తొలగించిన నల్లముఖం గల స్కాటిష్ ఆడ గొర్రె యొక్క అండంలోకి చొప్పించారు. ఈ విధంగా ఏర్పడిన అండాన్ని
నల్ల ముఖము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె గర్భాశయంలో ప్రతిష్టాపన చేశారు. ఇలా పుట్టిన డాలీ స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ కేంద్రకము సేకరించబడిన ఫిన్ డార్సెట్ గొర్రెను అచ్చంగా పోలి ఉంది. నల్ల ముఖం కలిగిన స్కాటిష్ గొర్రె అండంలోని కేంద్రకము తొలగించడం వలన డాలీ స్కాటిష్ గొర్రె లక్షణాలు ఏమాత్రం కనిపించలేదు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో 2003 ఫిబ్రవరి 14న డాలీ అనే గొర్రెపిల్ల చనిపోయింది. అనేక వేల తేనెటీగల సమూహాలలో కూడిన తేనెపట్టులో మనం ఒక అంశాన్ని గమనించవచ్చు. సహనివేశనంలో గల ఒక తేనెటీగ తేనె గుడ్లను పెడుతుంది. గుడ్లను పెట్టే ఈ తేనెటీగను రాణి ఈగ అంటారు. మిగిలిన ఆడ ఈగలన్నీ కూడా కూలి ఈగలే. కూలి ఈగల ప్రధానమైన విధి తేనెపట్టును నిర్మించడం, పిల్లలను సంరక్షించడం మరియు ఆరోగ్యవంతంగా గుడ్లు పెట్టేందుకు రాణి ఈగకు సరిపోయేంత ఆహారాన్ని ఇవ్వడం. రాణి ఈగ వేల కొద్ది గుడ్లను పెడుతుంది. ఫలదీకరణం చెందిన అండాలు పొదగబడి ఆడ ఈగలు అవుతాయి. అలాగే ఫలదీకరణం చెందని గుడ్ల డోన్లు అని పిలువబడే మగ ఈగలు అవుతాయి. తేనెపట్టును గుడ్లు పొదగడానికి అవసరమైన సుమారు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూడడం కూలీ ఈగల పని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు టెట్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడం కోసం, అలాగే తర్వాత డిఎస్సికి సంబంధించి లాంగ్ టర్మ్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం కోసం ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టెట్ పేపర్ 2 ప్లస్ డిఎస్సి లాంగ్ టర్మ్ కోర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 2 ఇయర్స్ లోపు మీకు టెట్ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్స్ ఇచ్చి టెట్ గురించి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే టెట్లో పాటు డిఎస్సిలో ఉన్న అన్ని రకాల సబ్జెక్ట్స్ గురించి చాప్టర్ టెస్ట్లు మొత్తం దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇలాంటి ఆడియో క్లాసెస్ కూడా మీకోసం అందులో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఒకసారి కోర్సులో జాయిన్ అవ్వండి. 10th క్లాస్ న్యూ సిలబస్ కూడా అప్డేట్ చేస్తున్నాము. కోర్స్ వాల్యూ 500 మాత్రమే. టెట్ తర్వాత డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా దాంట్లో అప్లోడ్ అవుతాయి. డిఎస్సి సిలబస్ షెడ్యూల్ ఇచ్చి దాంట్లో ఎగ్జామ్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. 75 డేస్కి ఒకసారి షెడ్యూల్ మారుస్తాము. ఎగ్జామ్స్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 2 ఇయర్స్ రివిజన్ కోసం ఉపయోగపడుతుంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ పేరు శ్రీనిధి ఎక్సలెన్స్. అలాగే ఎస్జిటి వాళ్ళు కూడా సేమ్ కోర్స్ ఉంది. ఎస్జిటి వాళ్ళు కూడా ఇలాగే 2 ఇయర్స్ పాటు ఎగ్జామ్స్ రాయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి షేర్ చేయండి. తర్వాత పాఠ్యాంశం కౌమార దశ. ఒక నిర్దిష్ట వయసు వరకు పెరిగిన తర్వాత మాత్రమే మానవులు లేదా జంతువులు ప్రత్యుత్పత్తి జరగగలుగుతాయి. పెరుగుదల అనేది పుట్టిన మొదటి రోజు నుంచి మొదలవుతుంది. పెరుగుదల 10 లేదా 11 సంవత్సరాల వయసు దాటే సమయంలో పిల్లలలో త్వరితంగా ఉంటుంది. శరీరంలో చోటు చేసుకునే మార్పులు పెరుగుదలలో ఒక భాగము. ఈ మార్పులు మనం ఇంకా చిన్నపిల్లలం కాదని ప్రౌఢ దశకు ఎదుగుతున్నామని తెలియజేస్తాయి. పిల్లలు లేదా పెద్దవారు కానటువంటి ఈ దశ మన జీవితంలో విచిత్రమైన కాలం. ఎదగడం అనేది ఒక సహజమైన ప్రక్రియ. జీవితకాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్ని కౌమార దశ అంటారు. ఈ కౌమార దశ 11 సంవత్సరాల వయసులో ప్రారంభమై సుమారుగా 18 లేదా 19 సంవత్సరాల వయసు వరకే ఉంటుంది. 13 సంవత్సరాల నుంచి 18 లేదా 19 సంవత్సరాల మధ్య వయసు టీనేజ్ కిందకు వస్తుంది. కాబట్టి కౌమారులను యుక్త వయస్కులు లేదా టీనేజర్స్ అంటారు. కౌమార దశ అబ్బాయిల కన్నా 1 లేదా 2 సంవత్సరాల ముందుగా అమ్మాయిల్లో ప్రారంభమవుతుంది. కౌమార దశ వ్యక్తికి మధ్య మారుతూ ఉంటుంది. కౌమార దశలో మానవ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ శారీరక మార్పులు యుక్త వయసును సూచిస్తాయి. అబ్బాయిలు యుక్త వయసులో వచ్చే ముఖ్యమైన మార్పు ప్రత్యుత్పత్తి జరపగల సామర్థ్యాన్ని పొందడం. యుక్త వయసు లైంగిక పరిపక్వతకు చేరినప్పుడు ముగుస్తుంది. యుక్త వయసులో హఠాత్తుగా ఎత్తు పెరగడం అనేది చాలా స్పష్టంగా కనపడే మార్పు. ఈ సమయంలో పొడవైన ఎముకలు కలిగిన చేతులు మరియు కాళ్ళు ఎముకల పొడవు పెరగడం వలన ఆ వ్యక్తి ఎత్తుగా పెరుగుతాడు. సంపూర్ణ ఎత్తును లెక్కించడానికి సూత్రం ప్రస్తుత ఎత్తు బై ప్రస్తుత వయసులో శాతం ఇంటూ 100 అనే సూత్రం ఆధారంగా లెక్కించవచ్చు. మొదట్లో అబ్బాయిల కంటే వేగంగా పెరుగుతారు. కానీ 18 సంవత్సరాల వయసు వచ్చే నాటికి బాలబాలికలు ఇద్దరు కూడా గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు. వ్యక్తుల మధ్య ఎత్తు పెరుగుదల శాతంలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. యుక్త వయసులో కొందరు పెరుగుదల వేగంగా ఉండి క్రమంగా మందకొడిగా మారుతుంది. అలాగే కొందరిలో ఎదుగుదల ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. శరీరంలో అన్ని భాగాలు కూడా ఒకే రీతిలో అభివృద్ధి చెందవు. కౌమారులలో శరీర పరిమాణంతో పోల్చుకుంటే కొన్నిసార్లు కాళ్ళు మరియు చేతులు కాస్త ఎక్కువ పరిమాణంలోనే ఉన్నట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. కొంతకాలానికి మిగతా శరీర భాగాలు ఎదగడం వలన చేతులు కాళ్ళు శరీర పరిమాణానికి తగ్గట్లుగా కనపడతాయి. ఎత్తు అనే లక్షణం తల్లిదండ్రుల నుంచి జన్యువుల ద్వారా వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమిస్తుంది. ఎదుగుతున్న దశలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎముకలు, కండరాలు మరియు శరీరంలోని ఇతర భాగాల పెరుగుదలకు అవసరమయ్యే పోషణ అందించడంలో సహాయపడుతుంది. యుక్త వయసుకు చేరిన పిల్లల్లో భుజాలు సాధారణ పెరుగుదల మూలంగా వెడల్పు అవుతాయి. అమ్మాయిలలో నడుము కింది భాగం వెడల్పు అవుతుంది. అమ్మాయిలలో కన్నా అబ్బాయిలలో కండరాలు దృఢంగా పెరుగుతాయి. యుక్త వయసులో శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. బాలురులో స్వరపేటిక పెద్దదిగా ఉంటుంది. గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకుని పెరిగే నిర్మాణాన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు. ఆడమ్స్ యాపిల్ అనే నిర్మాణం గొంతు భాగంలో ఉంటుంది. అమ్మాయిలలో స్వరపేటిక పరిమాణం చిన్నదిగా ఉండడం వలన బయటకు స్పష్టంగా కనపడదు.
సాధారణంగా కంఠస్వరం అబ్బాయిలలో బొంగురుగాను, అమ్మాయిలలో అధిక కిచ్చుదనం కలిగి ఉంటుంది. కౌమార దశలోని బాలురలో కొన్నిసార్లు స్వరపేటికలోని కండరాల పెరుగుదల వలన గొంతు బొంగురుగా మారుతుంది. గొంతు సాధారణ స్థితికి రావడానికి కొన్ని రోజులు లేదా వారాలు పట్టవచ్చు. కౌమార దశలో స్వేద గ్రంథులు, సెబేషియస్ గ్రంథులు లేదా తైల గ్రంథులు, స్రావాలు విడుదలవుతాయి. చర్మంలోని ఈ గ్రంథుల చర్యలు పెరగడం వలన చాలామందికి యుక్త వయసులో ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తాయి. స్వేద గ్రంథులు, తైల గ్రంథులు మరియు లాలాజల గ్రంథులు వంటి కొన్ని గ్రంథులు వాటి స్రావాలను నాళాల ద్వారా విడుదల చేస్తాయి. కానీ అంతఃస్రావక గ్రంథులు హార్మోన్లను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. హార్మోన్లను నేరుగా రక్తంలోనికి విడుదల చేసే అంతఃస్రావ గ్రంథులను వినాల గ్రంథులు అని కూడా అంటారు. యుక్త వయసులో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైన ముష్కాలు, పురుషాంగము పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. ముష్కాలలో శుక్రకణాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అమ్మాయిలలో స్త్రీబీజకోశాలు పెద్దవిగా అవుతాయి మరియు అండాలు పరిణితి చెందడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా స్త్రీబీజకోశాలు పరిపక్వత చెందిన అండాలను విడుదల చేయడం ప్రారంభిస్తాయి. వ్యక్తి ఆలోచన విధానంలో మార్పులు తెచ్చే దశ కూడా కౌమార దశే. కౌమారులు ముందు కన్నా ఎక్కువ స్వతంత్రంగా ఉండడంతో పాటు స్వీయ స్పృహను కలిగి ఉంటారు. మేధా వృద్ధి జరుగుతుంది మరియు ఆలోచించడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చిస్తారు. నిజానికి ఒక వ్యక్తి జీవితంలో మెదడు అత్యధికంగా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండే దశ కౌమార దశ. కొంతమంది వ్యక్తులకు కౌమార దశలో శారీరకంగా, మానసికంగా వస్తున్న మార్పులకు సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో అభద్రతా భావానికి లోనవుతారు. ముష్కాలు శుక్రకణాలను విడుదల చేస్తాయి. స్త్రీబీజకోశాలు అండాలను విడుదల చేస్తాయి. యుక్త వయసులోని అమ్మాయిలలో వక్షోజాల ఎదుగుదల కనిపిస్తుంది. అబ్బాయిల ముఖంపై వెంట్రుకలు పెరుగుతాయి. మీసాలు, గడ్డాలు రావడం మొదలవుతుంది. అమ్మాయిలను మరియు అబ్బాయిలను గుర్తించడానికి ఉపయోగపడే ఈ లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. అబ్బాయిలు ఛాతిపైన రోమాలు పెరగడం మొదలవుతుంది. అమ్మాయిలు మరియు అబ్బాయిల చంకలలో, తొడల మీద భాగంలో జననాంగాల దగ్గర రోమాలు వస్తాయి. కౌమార దశలో జరిగే ఈ మార్పులను నియంత్రించే వాటిని హార్మోన్లు అంటారు. హార్మోనులు రసాయన పదార్థాలు. హార్మోనులు అంతఃస్రావక వ్యవస్థలోని అంతఃస్రావక గ్రంథులు విడుదల చేస్తాయి. యుక్త వయసు చేరే సమయానికి అబ్బాయిలలో ముష్కాలు విడుదల చేసే పురుష హార్మోన్ పేరు టెస్టోస్టెరాన్. అమ్మాయిలలో విడుదలయ్యే స్త్రీ హార్మోన్ పేరు ఈస్ట్రోజన్. వక్షోజాలలో పాలను స్రవించే గ్రంథులు లేదా క్షర గ్రంథులు అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ నుంచి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తి అంతఃస్రావక గ్రంథి అయిన పీయూష గ్రంథి చేత స్రవించబడే మరొక హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. స్త్రీలలో పాల ఉత్పత్తిని ప్రోత్సహించే హార్మోన్ పేరు ప్రోలాక్టిన్. అంతఃస్రావక గ్రంథులు హార్మోనులను నిర్దేశిత లక్ష్య స్థాపనకు చేర్చడానికి రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తాయి. ఆ లక్ష్యస్థానం హార్మోన్లకు స్పందిస్తుంది. మన శరీరంలో చాలా అవసరాలకు అంతఃస్రావక గ్రంథులు లేదా వినాల గ్రంథులు ఉన్నాయి. ముష్కాలు, స్త్రీబీజకోశాలు స్త్రీ మరియు పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి కారణం. ఇంకా లైంగిక హార్మోన్లు పీయూష గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. పీయూష గ్రంథి అనేక హార్మోన్లను స్రవించడం కూడా మనం చూస్తాము. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లలో ఒకటి స్త్రీబీజకోశాలలో అండాలు, ముష్కాలలో శుక్రకణాలు ఏర్పడేలా చేస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. పీయూష గ్రంథి హార్మోన్లు ముష్కాలను మరియు స్త్రీబీజకోశాలను ఉత్తేజపరిచి ఈస్ట్రోజన్ విడుదల చేస్తాయి. హార్మోనులు రక్త ప్రవాహంలోకి విడుదల చేయబడి శరీరంలోని భాగాలకు చేరతాయి. ఎప్పుడైతే ఒకరు ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పొందుతారో యవ్వన దశ అనేది జరపడానికి దానిని ప్రారంభంగా చెప్పవచ్చు. ముష్కాలు మరియు స్త్రీబీజకోశాలు సంయోగ బీజాలను ఉత్పత్తి చేయగలిగినప్పుడు కౌమారులు ప్రత్యుత్పత్తి జరిపే సామర్థ్యాన్ని పొందుతారు. సంయోగ బీజాల పరిరక్షణ మరియు ఉత్పత్తి సామర్థ్యం స్త్రీలలో కన్నా పురుషులలో ఎక్కువ కాలం ఉంటుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ యుక్త వయసు అంటే 10 లేదా 12 సంవత్సరాల వయసులో ప్రారంభమయ్యి సుమారుగా 42 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. యుక్త వయసు నుంచి అండాలు విడుదలవ్వడం మొదలవుతుంది. ప్రతి 28 నుంచి 30 రోజులకు ఒకసారి ఏకాంతరంగా ఒక స్త్రీబీజకోశం అండాన్ని విడుదల చేస్తుంది. ఈ సమయంలో ఒకవేళ అండం ఫలదీకరణం చెందితే గర్భాశయ కుడ్యం మందంగా మారి అండాన్ని స్వీకరిస్తుంది. అప్పుడు అండం అభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఇది గర్భధారణకు దారితీస్తుంది. ఒకవేళ ఫలదీకరణం జరగకపోతే విడుదలైన అండము మరియు మందంగా మారిన గర్భాశయ గోడల ఉపరితలంలోని రక్తనాళాల ద్వారా బయటకు విసర్జితమవుతాయి. స్త్రీలలో జరిగే ఈ రక్తస్రావాన్ని ఋతుచక్రము లేదా బహిష్టు కావడం అంటారు. ఋతుచక్రము 28 నుంచి 30 రోజులకు ఒకసారి పూర్తవుతుంది. మొదటి ఋతుచక్రాన్ని రజస్వల అంటారు. 45 నుండి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోతుంది. ఇలా ఋతుచక్రం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అని పిలుస్తారు. మొదట్లో ఋతుచక్రం క్రమపద్ధతిలో రానప్పటికీ ఆ తర్వాత కొంతకాలానికి క్రమగతిన కొనసాగుతుంది. ఋతుచక్రం హార్మోనుల నియంత్రణలో ఉంటుంది. అండం విడుదల, గర్భాశయ గోడలు మందంగా మారడము మరియు గర్భధారణ జరగకపోతే అండం విచ్ఛిన్నం కావడం వంటివి ఋతుచక్రంలోని అంశాలు. ఒకవేళ అండం ఫలదీకరణం చెందితే అండంలో విభజన ప్రారంభమై మరింత అభివృద్ధి చెందడానికి గర్భాశయానికి అతుక్కుంటుంది. ఫలదీకరణం చెందిన అండము లేదా సంయుక్త బీజంలో పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికతను నిర్ధారించి సూచన ఉంటుంది.
ఈ సూచన ఫలదీకరణం చెందిన అండంలో దారపు పోగులు వంటి క్రోమోజోములు అనే నిర్మాణాల రూపంలో ఉంటుంది. ప్రతి కణంలోని కేంద్రకం లోపల క్రోమోజోములు ఉంటాయి. ప్రతి మానవులలో కణాలలోని కేంద్రకంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో X మరియు Y అనే 2 క్రోమోజోములను లైంగిక క్రోమోజోములు లేదా అల్లోజోమ్స్ అంటారు. స్త్రీలలో 2 కూడా X క్రోమోజోములే ఉంటాయి. పురుషులలో అయితే X మరియు Y అని ఉంటుంది. పురుషులలో ఒక X మరియు ఒక Y క్రోమోజోములు ఉంటాయి. సంయోగ బీజాలలో ఒక జట్టు క్రోమోజోములు ఉంటాయి. ఫలదీకరణం చెందని అండంలో ఒక X క్రోమోజోమ్ ఉంటుంది. అయితే శుక్రకణాలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకంలో X క్రోమోజోము, మరొక రకంలో Y క్రోమోజోమ్ ఉంటుంది. X క్రోమోజోమ్ను కలిగిన ఒక కణం అండంతో ఫలదీకరణం చెందినట్లయితే సంయుక్త బీజంలో 2 X క్రోమోజోములు జతగా చేరడం వలన ఆడ శిశువు అభివృద్ధి చెందుతుంది. ఫలదీకరణం సమయంలో శుక్రకణం అండానికి Y క్రోమోజోమ్ అందించినట్లయితే సంయుక్త బీజం మగ శిశువుగా అభివృద్ధి చెందుతుంది. అంటే XY కలిస్తే మగవాడు, XX కలిస్తే ఆడ శిశువు జన్మిస్తుంది. తండ్రి లైంగిక క్రోమోజోములు గర్భస్థ శిశువు యొక్క లైంగికతను నిర్ధారిస్తాయి. పుట్టే పిల్లలు ఆడపిల్లల మగపిల్లల అనేది తండ్రి లైంగిక క్రోమోజోముల ఆధారంగా నిర్ణయమవుతుంది. పీయూష గ్రంథి స్రవించే హార్మోనులు ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. పీయూష గ్రంథి ఒక అంతఃస్రావక గ్రంథి. పీయూష గ్రంథి మెదడుకు అతుక్కుని ఉంటుంది. పీయూష గ్రంథి ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలే కాకుండా ఇతర అన్ని అంతఃస్రావక గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. థైరాయిడ్ గ్రంథి కానీ అధివృక్క గ్రంథి కానీ అన్నీ కూడా పీయూష గ్రంథి ఆధీనంలోనే ఉంటాయి. అందుకని పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ లేదా ప్రధాన గ్రంథి అంటారు. గాయిటర్ అన్నది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధి. గాయిటర్ వ్యాధి వచ్చిన వారికి గొంతు చాలా పెద్దగా ఉబ్బినట్లుగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయకపోవడం వలన గాయిటర్ వ్యాధి వస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ స్రవించే గ్రంథి పేరు థైరాయిడ్ గ్రంథి. క్లోమ గ్రంథి స్రవించే హార్మోన్ పేరు ఇన్సులిన్. ఇన్సులిన్ తగినంత మోతాదులో స్రవించకపోతే వచ్చే వ్యాధి పేరు మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్ వ్యాధి. రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉండేలా అధివృక్క గ్రంథులు స్రవించే హార్మోన్లు నిర్వహిస్తాయి. సో అది అధివృక్క గ్రంథుల నుంచి వచ్చే హార్మోన్ వలన ఆ చర్యలు జరుగుతాయి. అధివృక్క గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ పేరు ఎడ్రినలిన్. ఎవరైనా వ్యక్తి కోపంగా, ఇబ్బందిగా, ఆందోళనగా ఉన్నప్పుడు కలిగే ఒత్తిడిని శరీరంలో సర్దుబాటు చేయడానికి సహకరించే హార్మోన్ పేరు ఎడ్రినలిన్. పీయూష గ్రంథి హార్మోనుల ఆదేశాలను తర్వాత పొందిన థైరాయిడ్ అధివృక్క గ్రంథులు వాటి హార్మోనులను స్రవిస్తాయి. పీయూష గ్రంథి ఒక వ్యక్తి యొక్క సాధారణ పెరుగుదలను, అవసరమైన పెరుగుదల హార్మోన్లను కూడా స్రవిస్తుంది. కప్ప జీవిత చరిత్రను మనం పరిశీలిస్తే టాడ్పోల్ వివిధ దశల అనంతరం కప్పగా మారుతుంది. లార్వా దశ నుంచి ప్రౌఢ దశకు మారే ఈ మార్పులను రూప విక్రయం అంటారు. కీటకాలలో జరిగే ఈ రూప విక్రయాన్ని కీటక హార్మోనులు నియంత్రిస్తాయి. కప్పలో రూప విక్రయాన్ని థైరాయిడ్ అనే గ్రంథి స్రవించే థైరాక్సిన్ హార్మోన్ నియంత్రిస్తుంది. థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అవసరమవుతుంది. టాడ్పోల్స్ పెరిగే నీటిలో తగినంత అయోడిన్ లేకపోతే టాడ్పోల్స్ ప్రౌఢజీవులుగా మారలేవు. తినే ఆహారంలో తగినంత అయోడిన్ లేకపోతే థైరాక్సిన్ లోపం వలన గాయిటర్ వ్యాధి వస్తుంది. వ్యక్తి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని వ్యక్తిగత ఆరోగ్యంగా మనం భావించవచ్చు. ఏ వ్యక్తి అయినా ఏ వయసులోనైనా శారీరక ఆరోగ్యం కోసం సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి. కౌమార దశ అనేది వేగవంతమైన పెరుగుదల మరియు అభివృద్ధి ఉండే దశ. కౌమార దశలో పిల్లలు ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. మాంసకృతులు, పిండి పదార్థాలు, క్రొవ్వులు, విటమిన్లు తగినంత మోతాదులో ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. భారతదేశంలో ఆహారమైన రొట్టె లేదా అన్నం, పప్పు మరియు కూరగాయలు ఒక మంచి సంతులిత ఆహారం. పాలు ఒక సంతులిత ఆహారం. పండ్లు కూడా పోషణను అందిస్తాయి. శిశువులకు అవసరమైన అన్ని పోషకాలను కూడా తల్లి పాలు అందిస్తుంది. రక్తం తయారీకి ఇనుము అవసరము. అధిక ఇనుము కలిగిన ఆకుకూరలు, బెల్లము, మాంసము, నిమ్మజాతులు, ఉసిరి వంటివి కౌమారులకు చాలా మంచి ఆహారము. శక్తిని ఇచ్చే చిరుధాన్యాలు, పాలు, మాంసము, విత్తనాలు మరియు పెరుగుదల కోసం ప్రోటీన్లను అందించే పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనకి యూజ్ అవుతాయి. తగినన్ని పోషక విలువలు లేని చిప్స్ కానీ, డబ్బాలలో నిల్వ ఉంచిన ఆహారం కానీ రుచిగా ఉన్నప్పటికీ మన రోజువారీ ఆహారంలో వాటిని మనం తినకూడదు. ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా తప్పక తలస్నానం చేయాలి. స్వేద గ్రంథులు చురుకుగా పనిచేయడం వలన వచ్చే శరీర దుర్వాసనను తొలగించుకోవడం కోసం కౌమారులకు స్నానం చాలా శుభ్రమైన అంశము. సరైన పరిశుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా సంక్రమణ జరిగే అవకాశం ఉంటుంది. ఋతుచక్రం జరిగే కాలంలో అమ్మాయిలు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. డ్రగ్స్ తీసుకోవడం వలన అవి దీర్ఘకాలంలో శరీరానికి హాని కలిగిస్తాయి. ఇవి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేస్తాయి. హెచ్ఐవి అనే ప్రమాదకరమైన వైరస్ వలన కలిగే వ్యాధి పేరు ఎయిడ్స్ వ్యాధి. ఔషధాలను అందించే సూదులను పంచుకోవడం ద్వారా ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి సోకిన తల్లి నుంచి శిశువుకు ఆమె పాల ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు. హెచ్ఐవి వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందవచ్చు. మన దేశంలో వివాహానికి చట్టబద్ధమైన వయసు
బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాల వయసుని చట్టబద్ధమైన వయసుగా పేర్కొంటారు. తర్వాత పాఠ్యాంశం మొక్కలు, జంతువులు మరియు సంరక్షణ. టెట్ పేపర్ 1 విద్యార్థులు కానీ, టెట్ పేపర్ 2 విద్యార్థులు కానీ మీరు టెట్తో పాటు డిఎస్సి లాంగ్ టర్మ్ ఎగ్జామ్స్ మీకు ఇంకా ఎక్కడా దొరకవు. ఇలాంటి ఎగ్జామ్స్ ఉండవు. ప్లస్ చాప్టర్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, రివిజనల్ టెస్టులు, ఆడియో క్లాసెస్, పీడిఎఫ్లు, 2 years వ్యాలిడిటీ ఇవంతా కూడా ఒకే కోర్సులో మీకు ఉంటుంది. 500 రూపీస్ పే చేస్తే డిఎస్సి అంటే 2 years పాటు 2 years పాటు వ్యాలిడిటీతో మీకు ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కంటిన్యూస్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే నైట్ 8:30కి లైవ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా మీరు రివిజన్ చేసుకోవచ్చు. అలాగే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా మ్యాథ్స్ క్లాసెస్ అయితే ఈ దీపావళి తర్వాత స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సులో జాయిన్ అయినట్లయితే మీకు మ్యాథ్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు మాత్రమే జాయిన్ అవ్వండి. తర్వాత పాఠ్యాంశం మొక్కలు, జంతువులు, సంరక్షణ. మనం మన చుట్టూ అనేక పక్షులు, జంతువుల సంరక్షణ కేంద్రాలను చూస్తాము. భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఉన్న ప్రదేశం రాజస్థాన్. కజిరంగా జాతీయ ఖడ్గమృగ ఉద్యానవనం ఉన్న ప్రదేశం అస్సాం. లోక్సభ వన్యప్రాణి సంరక్షణ ప్రదేశం ఒకసారి చూడడం అది. గ్రేట్ నికోబార్ జీవవర్ణ రిజర్వ్ మరియు టైగర్ రిజర్వ్ ఉన్న ప్రదేశం అండమాన్ నికోబార్. భూమిపై అనేక రకాల మొక్కలు, జంతువులు ఉన్నాయి. ఈ మొక్కలు, జంతువులు మానవజాతి శ్రేయస్సుకి మనుగడకి చాలా అవసరం. ప్రస్తుతం ఈ జీవుల మనుగడ అటవీ నిర్మూలన ఒక ముప్పు. అటవీ నిర్మూలన అనగా అడవులను నరికి ఆ భూమిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం. అటవీ నిర్మూలన వలన మనకి జరిగే మార్పులు చూసినట్లయితే కొన్ని సహజమైనవి ఉంటాయి, కొన్ని కృత్రిమమైనవి ఉంటాయి. కృత్రిమమైనవి చూస్తే భవనాలు మరియు కర్మాగారాలు నిర్మించడం కోసం, సాగు కోసం భూమిని సేకరించడం, కలపన గృహ ఉపకరణాల తయారీకి లేదా ఇంధనంగా వాడడం. ఇక సహజ కారణాలు వచ్చేటప్పటికి కార్చిచ్చు, తీవ్రమైన కరువులు అందరికీ తెలిసినవే ఇవి. అడవుల నరికివేత వలన భూమిపై ఉష్ణోగ్రత, కాలుష్య స్థాయి రెండూ కూడా పెరిగిపోతాయి. అడవులు నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరుగుతుంది, భూగర్భ జలాలు తగ్గిపోతాయి, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, కరువులు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కిరణజన్య సమీకరణ వరకు మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ అవసరము. తక్కువ చెట్లు ఉంటే అది కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి. దాని ఫలితంగా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగి భూమిపై పరావర్తనం చెంది ఉష్ణ కిరణాలను అడ్డుకోవడం వలన భూతాపానికి కారణమవుతుంది. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రతలు జలచక్రానికి భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకు కారణం కావచ్చు. అటవీ నిర్మూలన నేల లక్షణాలలో మార్పుకి దారితీసే ప్రధానమైన కారణం. మొక్కలు నాటడం, వృక్ష సంపద వలన నేల యొక్క భౌతిక లక్షణాలు ప్రభావితం అవుతాయి. తక్కువ చెట్లు ఎక్కువ నేల కోతకు దారితీస్తాయి. మట్టి యొక్క పైపొరను తొలగించడం వలన లోపల ఉన్న గట్టి రాతి పొరలు బహిర్గతం అవుతాయి. ఈ నేల తక్కువ హ్యూమస్ను కలిగి తక్కువ సారవంతమైనదిగా ఉంటుంది. సారవంతమైన భూమి క్రమంగా ఎడారులుగా మారిపోతుంది. దీన్నే ఎడారీకరణం అంటారు. అడవులను నరికివేయడం వలన నేలకు దిగువన నీటిని నిల్వ చేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. నేల ఉపరితలం నుండి భూమిలోకి నీటి కదలిక తగ్గుతుంది కాబట్టి వరదలు వస్తాయి. జీవావరణం అంటే జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భూభాగం. భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, వాటి పరస్పర సంబంధాలు, పర్యావరణంతో వాటి సంబంధాన్ని జీవ వైవిధ్యం అంటారు. పచ్చిమర్హి జీవావరణ రిజర్వ్ ఉన్న ప్రదేశం మధ్యప్రదేశ్. పచ్చిమర్హి జీవావరణ రిజర్వ్లో కనిపించే మొక్కలు, జంతువులు ఎగువ హిమాలయ శిఖరాలను, దిగువ పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయి. మన వృక్షజాలము, జంతుజాలము, వాటి ఆవాసాలను రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు వంటి రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొక్కలు నాటడం, వ్యవసాయం, పశువులు మేపడం, చెట్లు నరకడం, వేటాడడం, హింసించడం అక్కడ నిషేధించబడ్డాయి. వన్యప్రాణుల అభయారణ్యం జంతువులకు, వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించబడే ప్రదేశాలు ఇవి. జాతీయ ఉద్యానవనం వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకుని సహజమైన రిజర్వ్ ప్రాంతం. జీవావరణ రిజర్వు వన్యప్రాణులు, వృక్ష జంతువు వనరులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం. జీవావరణ రిజర్వులు జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించిన ప్రాంతాలు. జీవ వైవిధ్యం అంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కనిపించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అని అర్థము. జీవావరణ రిజర్వు ఆ ప్రాంతం యొక్క జీవ వైవిధ్య నిర్వహణ, సంస్కృతిని కాపాడడానికి సహాయపడతాయి. జీవావరణ రిజర్వులో ఇతర రక్షిత ప్రాంతాలు కూడా ఉంటాయి. పచ్చిమర్హి జీవావరణ రిజర్వులో సాత్పురా అనే జాతీయ ఉద్యానవనము, బోరి మరియు పచ్చిమర్హి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. పిల్లలు జీవావరణ రిజర్వులో నడుస్తున్నప్పుడు వారు ఆకుపచ్చటి అటవీ సంపదను అభినందిస్తారు. అడవి లోపల ఉన్న ఎత్తైన టేకు వృక్షాలను, జంతువులను చూడడం ఆనందం కలిగిస్తుంది. ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో కనిపించే మొక్కలు, జంతువులను వరుసగా ఆ ప్రాంతంలోని వృక్షజాలము, జంతుజాలము అంటారు. పచ్చిమర్హి జీవావరణ రిజర్వులో ఉన్న జంతుజాలానికి ఉదాహరణ ఆసియా జింక, దాన్ని చింకారా అంటారు, నీలి ఎద్దు, మురిగే జింక, మచ్చల దుప్పి అంటే చీతాల్, చిరుతపులి, అడవి కుక్క, తోడేలు. పచ్చిమర్హి జీవావరణ రిజర్వులో ఉన్న వృక్షజాలానికి ఉదాహరణ సాల్, టేకు, మామిడి, నేరేడు, సిల్వర్ ఫెర్న్లు, అర్జున వృక్షం. ఎండమిక్ జాతులు
ఎండమిక్ జాతులు అంటే ఏంటో ఒకసారి చూడాలి. పచ్చిమర్హి జీవవర్ణ అరణ్యంలో పిల్లలు మెత్తటి పొడవైన తోక ఉన్న ఒక పెద్ద ఉడతను చూశారు. ఈ పెద్ద ఉడతనే జైంట్ స్క్విరల్ అంటారు. ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా కనిపించే మొక్కలను కానీ జంతువులను కానీ ఎండమిక్ జాతులు అంటారు. అవి ఆ ప్లేస్లో ఉంటాయి పరిమితంగా. ఇవి సహజంగా మరి ఎక్కడా కనిపించవు. ఒక నిర్దిష్ట రకపు జంతువు లేదా మొక్క ఒక మండలం లేదా ఒక రాష్ట్రం లేదా ఒక దేశానికి ఎండమిక్గా ఉంటుంది. పచ్చిమర్హి జీవవర్ణ ప్రాంతంలో ఉన్న ఎండమిక్ వృక్షజాతులకు ఉదాహరణలు సాల్ మరియు అడవి మామిడి. పచ్చిమర్హి జీవవర్ణ ప్రాంతంలో ఉన్న ఎండమిక్ జంతు జాతులకు ఉదాహరణ అడవిదున్న భారతదేశపు పెద్ద ఉడత, ఇండియన్ జైంట్ స్క్విరల్ అనేది. జాతి అనేది అంతర సంతాన ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహం. దీని అర్థం ఒక జాతికి చెందిన జీవులు తమ సొంత జీవులతో మాత్రమే బలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు. అలా ఫలవంతమైన సంతానం వేరే జాతి జీవులతో ఉత్పత్తి చేయలేవు. ఒక జాతి జీవులు ఉమ్మడి లక్షణాలు కలిగి ఉంటాయి. వన్యప్రాణుల అభయారణ్యాలన్నింటిలోనూ కూడా జంతువులను చంపడము పట్టడం అనేది నిషిద్ధం. వన్యప్రాణుల అభయారణ్యాలు రిజర్వ్ అడవుల మాదిరిగా అడవి జంతువుల రక్షణ, అనువైన జీవన పరిస్థితులను కలగజేయడం అనేది ప్రధానంగా మనం గమనించవచ్చు. వన్యప్రాణుల అభయారణ్యంలో నివసించే ప్రజలు తమ పశువులను మేపడము, ఔషధ మొక్కలు, కట్టెలు సేకరించడము వంటి కొన్ని కార్యకలాపాలు చేసుకోవడానికి అనుమతించబడతాయి. వన్యప్రాణుల అభయారణ్యాలలో కొన్ని అంతరించబోతున్న జాతులు నల్ల దుప్పి, కృష్ణ జింక, తెల్ల కళ్ళ జింక, ఏనుగు, బంగారు పెల్లి, గులాబీ రంగు తల ఉండే బాతు, పడవ ముట్టు ఉండే మొసలి, గరియలు అంటాం దాన్ని, చిత్తరి నేల మొసలి, కొండ చిలువ, ఖడ్గమృగం. జాతీయ అభయారణ్యాలు విలక్షణమైన ప్రకృతి దృశ్యాలు కలిగి ఉన్నాయి. విస్తృత స్థాయి అడవులు, పర్వత అడవులు, పెద్దల నదుల డెల్టాలలో పొదలతో కూడిన భూములు. సాత్పురా జాతీయ ఉద్యానవన రిజర్వ్ ప్రాంతం. ఈ ప్రాంతం చాలా పెద్దది మరియు మొత్తం పర్యావరణ వ్యవస్థలను రక్షించేంత వైవిధ్యంగా ఉంటుంది. సాత్పురా జాతీయ ఉద్యానవనంలో వృక్షజాతులు, జంతుజాతులు ప్రకృతి దృశ్యము, చారిత్రక వస్తువులకు భద్రపరుస్తాయి. ఇది ఈ పాఠంలో వస్తున్న ముఖ్యమైన కంటెంట్ అనమాట. అది చూసుకోవాలి. వీటితో పాటు సాత్పురా జాతీయ ఉద్యానవనం భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఈ అడవిలో భారతదేశంలో అత్యుత్తమమైన టేకు చెట్లు కనిపిస్తాయి. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. సాత్పురా జాతీయ ఉద్యానవనం లోపల రాక్ షెల్టర్లు కూడా కనిపిస్తాయి, అంటే శిలావాసాలు. ఇవి అడవులలో ఉండే ఆదిమ మానవుని జీవితానికి నిదర్శనాలు. ఇవి ఆదిమ మానవుల జీవితానికి సంబంధించిన ఆలోచనలను అందిస్తాయి. ఈ ఆవాసాలలో రాక్ పెయింటింగ్లు కనిపిస్తాయి. పచ్చిమర్హి జీవవన రిజర్వ్ ప్రాంతంలో ఉన్న మొత్తం రాక్ షెల్టర్ల సంఖ్య 55. ఈ పెయింటింగ్లలో జంతువులు, మనుషుల పోరాటం, వేటాడడం, నృత్యం చేయడము, సంగీత వాయిద్యాలు వాయించడం వంటి బొమ్మలు చిత్రీకరించబడ్డాయి. దేశంలో పులులను రక్షించేందుకు ప్రభుత్వం చేత ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది. పులుల జనాభా, మనుగడ, నిర్వహణను నిర్ధారించడం ఈ ప్రాజెక్టుకి లక్ష్యం. సాత్పురా టైగర్ రిజర్వ్ అనేది ఏర్పాటు చేయబడింది. మన అడవుల నుండి నెమ్మదిగా కనుమరుగైపోతున్న అనేక జాతులలో పులి ఒకటి. పులుల జనాభాలో గణనీయమైన పెరుగుదల సాత్పురా టైగర్ రిజర్వ్లో కనిపించింది. సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు మరియు బరాసింగ, చిత్తడి జింక వంటి జంతువులు కూడా సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించాయి. ఏ జంతువుల సంఖ్య ఒక స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులను అంతరించిపోయే జాతులు లేదా ఆపదలో ఉన్న జాతులు అంటారు. చాలా కాలం అంతరించిపోయిన జాతులలో రాకాసి బలులు లేదా డైనోసార్లు ఒకటి. సహజ ఆవాసాలలో ఆటంకాలు కలగడం వలన కొన్ని జంతువుల మనుగడ కష్టంగా మారుతుంది. జాతీయ ఉద్యానవనాలలో జంతువులను మేపడము, హింసించడము, వేటాడడము, పట్టుకోవడము, ఔషధ మొక్కలు మొదలైన వాటిని సేకరించడము వంటి మానవ కార్యకలాపాలు అనుమతించబడవు. పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. నిర్దిష్ట రకాలైన వాతావరణము, నేల, నదీ డెల్టాలు మొదలైన వాటితో పాటు ఒక ప్రాంతంలోని అన్ని మొక్కలు, జంతువుల కోసం జీవులతో ఆవార వ్యవస్థ రూపొందించబడుతుంది. ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కల జాబితాలను నమోదు చేసే పుస్తకం పేరు రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్ అంతర్జాతీయంగా ఒక సంస్థ చేత నిర్వహించబడుతుంది. భారతదేశంలో కనిపించే మొక్కలు, జంతువుల గురించి భారతదేశంలో రెడ్ డేటా బుక్ సమాచారం సేకరిస్తుంది. వలస పక్షులు కొన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్దిష్టమైన సమయంలో వాతావరణ మార్పుల కారణంగా సుదూర ప్రాంతాలకు వెతుక్కుంటూ వెళ్తాయి. ఎందుకంటే వాటి సహజ ఆవాస ప్రాంతంలోని వాతావరణం చాలా చల్లగా, నివాసయోగ్యం కానిదిగా మారడం వలన అవి గుడ్లు పెట్టడానికి వలస వెళ్తాయి. ఏ పక్షులు అయితే వేరే ప్రదేశాలకు చేరడానికి ఎంతో దూరాన్ని దాటుకుని వస్తాయో ఆ పక్షులను వలస పక్షులు అంటారు. 1 టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు అవసరమవుతాయి. కాగితం తయారు చేయడానికి 5 నుంచి 7 సార్లు రీసైకిల్ చేయవచ్చు. ఒక విద్యార్థి రోజున ఒక కాగితాన్ని పొదుపు చేయగలిగితే మనం సంవత్సరానికి అనేక వృక్షాలను రక్షించవచ్చు. మనం కాగితాన్ని పొదుపు చేయాలి, వాడిన కాగితాన్ని తిరిగి వాడాలి, దానిని రీసైకిల్ చేయాలి. దీనివలన మనం వృక్షాన్ని రక్షించడమే కాకుండా కాగితం తయారీకి అవసరమయ్యే శక్తి, నీరు కూడా పొదుపు చేయవచ్చు. కాగితం తయారీలో ఉపయోగించే హానికర రసాయన పదార్థాల మోతాదు కూడా తగ్గుతుంది. అడవుల నిర్మూలనకు సమాధానం అడవుల పునరుద్ధరణ. అడవుల పునరుద్ధరణ అంటే నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటడం. నాటే మొక్కలు సాధారణంగా అడవిలో కనిపించే ఒకే రకపు జాతి మొక్కలై ఉండాలి.
సహజ అడవుల పునరుద్ధరణలో మానవుల ప్రమేయం ఏమీ ఉండదు. మన భారతదేశంలో అటవీ సంరక్షణ చట్టం ఉంది. సహజ అడవులను భద్రపరచడము, సంరక్షించడము, అడవులలో లేదా అడవుల దగ్గర నివసించే ప్రజల కనీస అవసర సదుపాయాలు కల్పించడం ఈ చట్టం యొక్క లక్ష్యము. అడవులు ఒక దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అడవుల నుండి అనేక రకాల ఉత్పత్తులు లభిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనవి కలప, వంట చెరుకు, గంధపు చెక్క, చింతపండు, వెదురు, కుంకుడుకాయలు, సేకాయలు, జిగురు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, సువాసన గల పదార్థాలు, పశుగ్రాసము, ఔషధాలు, లక్క, తేనె, పండ్లు, దుంపలు. పక్షుల వలస అనేది ఒక సహజమైన ప్రక్రియ. వివిధ రకాల పక్షులు ఆహారము, సంతానోత్పత్తికి అనుకూలమైన మెరుగైన పర్యావరణ పరిస్థితులు, ఆవాసాలను వెతుక్కుంటూ ఎక్కువ దూరాలను ప్రయాణిస్తాయి. దీన్నే పక్షుల వలస అని పిలవడం జరుగుతుంది. భూమి యొక్క శీతల ప్రాంతంలో నివసించే పక్షులు జీవించడానికి వాటి శరీరమును వేడిగా ఉంచుకుంటాయి. కాబట్టి అవి శీతాకాలం రాగానే ఉష్ణ ప్రాంతాలకు వలస వెళ్తాయి. శీతాకాలం పూర్తవగానే మరలా తమ ఆవాసానికి చేరుకుంటాయి. చాలా రకాల పక్షులకు భారతదేశం ఒక మెరుగైన వలస గమ్యస్థానం. సైబీరియన్ కొంగలు రష్యాలోని సైబీరియా నుండి రాజస్థాన్లోని భరత్పూర్, హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయి. పక్షులు ఉన్నత ఎత్తులో ఎగిరేటప్పుడు వాటి రెక్కల కండరాల నుండి ఉత్పన్నమయ్యే వేడితో పక్షి అక్కడ ఉన్న చల్లని పరిస్థితులను తట్టుకుని ఎగురుతుంది. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాలలో విపరీతమైన వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి 15,000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణిస్తాయి. పక్షుల దిశను కనుక్కోవడానికి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. ప్రపంచంలోని అడవి పులులలో సగానికి పైగా భారతదేశంలోనే ఉన్నాయి. 65% ఆసియా ఏనుగులు, 65% ఆసియా ఏనుగులు, 85% ఒక గొప్ప కొమ్ము ఖడ్గ మృగాలు, అలాగే 100% ఆసియా సింహాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని 12 స్థల జీవావరణ దేశాల జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని 34 జీవ వైవిధ్య స్పాట్లలో 2 కలిగి ఉంది. అవి తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు. ఈ ప్రాంతాలు ఎక్కువ జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. అటవీ జీవనానికి ప్రమాదకర పరిస్థితికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఆక్రమణకు గురైన ఆవాస విధ్వంసము. ప్రపంచవ్యాప్తంగా ముప్పు వాటిల్లుతున్న జాతులలో భారతదేశంలో 172 జాతుల జంతువులు ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం ముప్పు వాటిల్లుతున్న జాతులలో 2.9% భారతదేశం కలిగి ఉంది. తూర్పు హిమాలయాలలోని హాట్స్పాట్ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న 163 జాతులను కలిగి ఉంది. బెంగాల్ ఫాక్స్, మార్బుల్ పిల్లి, ఆసియా సింహము, భారతీయ ఏనుగు, ఆసియా అడవి గాడిద, భారతీయ ఖడ్గమృగము, గౌరు, ఆసియా అడవి నీటి దొన్న వంటి ప్రపంచవ్యాప్త జంతువులలో ఆసియా ఖండంలోనే అరుదైన కొన్ని జంతువులను భారతదేశం కలిగి ఉంది. సో అందరూ కూడా ఒకసారి వీడియోని లైక్ చేయండి అమ్మా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. వాయు జల కాలుష్యం మన ప్రస్తుత పర్యావరణం గతంలో లేదు అనేది మనందరికీ తెలుసు. పరిశుభ్రత, నాణ్యత, పర్యావరణ ప్రమాణాలు నానాటికి దిగజారిపోతున్నాయి. ప్రస్తుతం మన దైనందిన జీవితంలో నానాటికి దిగజారుతున్న గాలి, నీరు యొక్క నాణ్యత ప్రమాణాల ప్రభావాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాము. ఉదాహరణకు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల సంఖ్య నేడు క్రమంగా పెరుగుతుంది. మనం ఆహారం లేకుండా జీవించగలం, కానీ గాలి లేకుండా కొంతకాలం కూడా జీవించలేము. గాలి అనేక వాయువుల మిశ్రమం. గాలి అనే మిశ్రమంలో 75% నత్రజని, 21% ఆమ్లజని ఉన్నాయి. గాలిలో నత్రజని, ఆమ్లజనితో పాటుగా కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాను, మీథేను, ఓజోను మరియు నీటి ఆవిరి తక్కువ పరిమాణంలో ఉన్నాయి. వాతావరణంలో అనేక రకాల పదార్థాలు చేరడం వలన గాలి మార్పు చెందుతుంది. సజీవులు, నిర్జీవులు రెండింటిపైన కూడా హానికర ప్రభావం చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితం అయితే దానిని వాయు కాలుష్యం అంటారు. గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అని పిలవడం జరుగుతుంది. కొన్నిసార్లు అటువంటి పదార్థాలు కార్చిచ్చు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల నుండి ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి వంటి సహజ వనరుల నుంచి వస్తాయి. కొన్ని మానవ కార్యకలాపాల ద్వారా వాతావరణంలోనికి కాలుష్య కారకాలు వచ్చి చేరతాయి. కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాల నుంచి వెలువడే వాయువులు, వంట చెరుకు, పిడకలు మండించడం వలన విడుదలయ్యే వాయువులు ఈ వాయు కాలుష్య కారకాలకు ఆధారంగా చెప్పవచ్చు. వాహనాలు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మరియు పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వలన కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ ఒక విషవాయువు. కార్బన్ మోనాక్సైడ్ రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంచితే వచ్చే మొత్తం పొడవు ప్రపంచంలోనే 2 పొడవైన నదులైన నైలు మరియు అమెజాన్ కలిపితే ఉండే పొడవుకు దాదాపు సమానంగా ఉంటుంది. వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర ప్రత్యేకించి చలికాలంలో ఏర్పడుతుంది. ఈ పొర పొగమంచుతో కూడుకున్న పొగమంచు. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్, ఇతర వాయు కాలుష్యాలు మంచుతో కలిసి మంచు పొర ఏర్పడుతుంది. ఈ మంచు పిల్లలలో ఉపశము, దగ్గు మరియు శ్వాసకోశం తీసుకోవడంలో ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యానికి అనేక పరిశ్రమలు కూడా కారణమవుతున్నాయి. చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వంటి వాయువులను విడుదల చేస్తాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా సల్ఫర్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్ శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టంతో పాటు శ్వాసకోశ సంబంధ సమస్యలను కలిగిస్తుంది. క్లోరోఫ్లోరోకార్బన్లు అనేవి ఒక రకమైన కాలుష్య కారకం.
క్లోరోఫ్లోరోకార్బన్లు అనేవి రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లో ఉపయోగిస్తారు. క్లోరోఫ్లోరోకార్బన్లు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఓజోన్ పొర సూర్యుని యొక్క హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇటీవల కాలంలో క్లోరోఫ్లోరోకార్బన్ల స్థానంలో తక్కువ హానికర రసాయనాలు వాడుతున్నారు. ఇది సంతోషకరమైన విషయము. వాయువులతో పాటు మోటారు వాహనాలలో డీజిలు, పెట్రోలు దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులు కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ రేణువులు కంటి చూపును తగ్గిస్తాయి. వీటిని పీల్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి. పారిశ్రామిక ప్రక్రియలైన ఉక్కు తయారీ, ఖనిజాల తయారీ సమయంలో కూడా ఇటువంటి సూక్ష్మ రేణువులు ఉత్పత్తి అవుతాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విడుదలైన బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. గత 2 దశాబ్దాలుగా మన దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ప్రదేశంగా ఉన్న ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఆందోళన కలిగించే అంశంగా మారింది. వాయు కాలుష్య కారకాలు తెల్లటి పాలరాయి యొక్క రంగును మార్చివేస్తున్నాయి. కలుషితమైన గాలి వలన జీవులు మాత్రమే కాకుండా భవనాలు, స్మారక చిహ్నాలు, విగ్రహాలు వంటి నిర్జీవులు కూడా ప్రభావితం అవ్వడం మనం చూస్తున్నాము. ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల ఉన్న రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైలు, రసాయనాల పరిశ్రమలు, ముఖ్యంగా మధుర శుద్ధి కర్మాగారము నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ వాయువులు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నత్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయి. ఈ ఆమ్లాలు వర్షంతో కలిసిపోవడం వలన ఆమ్ల వర్షంగా ఏర్పడుతుంది. దీనిని మనం వర్షం ఆమ్లంగా మారడం ఆమ్ల వర్షం అంటారు. ఆమ్ల వర్షం తాజ్మహల్ కట్టడం పాలరాయి మార్బుల్స్ను నాశనం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటారు. మధుర చమురుశుద్ధి కర్మాగారం నుంచి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి ఉండే రేణురూప కాలుష్య పదార్థాలు పాలరాయి పసుపు రంగులోనికి మారడానికి కారణమవుతున్నాయి. తాజ్మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం కలిగించని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది. తాజ్మహల్ పరిసరాలలోని వాహనాలు సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని కూడా సూచించింది. 20 లేదా 30 సంవత్సరాల క్రితం తాజ్మహల్ పరిస్థితి ఇప్పటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సూర్యుని వికిరణాలు భూమి యొక్క ఉపరితలాన్ని వేడి చేస్తాయి. భూమిపై పడిన సూర్యకిరణాలలో కొంత భాగాన్ని భూమి గ్రహించి కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలోనికి విడుదల చేస్తుంది. పరావర్తనం చెందిన వికిరణములలో కొంత శాతం వాతావరణంలో చిక్కుకుపోతుంది. ఈ వికిరణం భూమిని మరింత వేడి చేస్తుంది. భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనగా హరిత గృహ ప్రభావాన్ని కలగజేయడం మనం గమనించవచ్చు. ఈ ప్రక్రియ లేకుండా భూమిపై ఉన్న జీవులకు చివరికి ఇది సాధ్యం కాదు, కానీ ఇప్పుడు ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. గాలిలో ఉండే అధిక కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువుల్లో ఒకటి. కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు గాలి యొక్క సంఘటనలో ఒక భాగము. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉంటే అది కాలుష్యకారకంగా పనిచేస్తుంది. మొక్కలు కిరణజన్య సమగ్రక్రియ కోసం కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకుంటాయి. అందువలన కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం తగ్గిపోతుంది. అడవి నిర్మూలన చేయడం వలన ఆక్సిజన్ వినియోగించుకునే వృక్షాల సంఖ్య తగ్గిపోయింది. దీనివలన గాలిలో గల కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరగడానికి కారణమవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వేడిని బంధించి ఉంచడమే కాకుండా అంతరిక్షంలోకి వేడిమి పోకుండా వాతావరణంలో నిలిపి ఉంచుతుంది. దీని ఫలితంగా భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. దీనినే గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అంటారు. సముద్ర మట్టాల పెరుగుదల భూతాపానికి ప్రధానమైన కారణం. చాలా సముద్ర తీర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. భూతాపం వలన వర్షపాత విస్తరణ, వ్యవసాయము, అడవులు, మొక్కలు, జంతువులు మొదలైన వాటిపై ప్రభావం చూపుతుంది. ఆసియాలోని చాలా ప్రాంతానికి చెందిన అధిక శాతం ప్రజలు భూతాపం అనే ఆపదలో చిక్కుకొని ఉన్నారు. ఈ శతాబ్దం చివరికి భూమి మీద ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగవచ్చు. ఆ స్థాయి ప్రమాదకరమైంది. మీథేను, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటి అనేక వాయువులు కూడా హరిత గృహ ప్రభావాన్ని కలుగజేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ లాగే ఈ వాయువులను కూడా హరిత గృహ వాయువులు అంటారు. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు చాలా దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అలాంటి ఒప్పందాలలో ఒకటి క్యోటో ప్రోటోకాల్. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువగా అంటే 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే భూమిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఢిల్లీ నగరం ప్రస్తుతం పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల నుంచి వెలువడే పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అందువలన ఢిల్లీలో పెట్రోల్ మరియు డీజిల్కు ప్రత్యామ్నాయంగా సిఎన్జి మరియు సీసంరహిత పెట్రోలు వాడటం అనేదాన్ని ప్రోత్సహిస్తున్నారు. మన శక్తి అవసరాలకు వినియోగించే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఉదాహరణ సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి. ప్రస్తుతం ప్రతి సంవత్సరం జూలై నెలలో అనేక లక్షల మొక్కల నాటడం కోసం వన మహోత్సవం జరుపుతారు. హానికర పదార్థాలైన మురుగు, విషపూరిత రసాయనాలు, సిల్ట్ అంటే రేణుపూరిత ఇసుక మొదలైనవి నీటిలో చేరితే అప్పుడు నీరు కలుషితమవుతుంది. నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నదులలో గంగానది ఒకటి. గంగానది భారతదేశ ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల జల అవసరాలు తీరుస్తుంది. మిలియన్ల కొద్దీ ప్రజలు వారి దైనందిన నివాస అవసరాలకు ఈ నదిపై ఆధారపడుతున్నారు. ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త నిధి WWF చేసిన అధ్యయనంలో గంగానది ఆపదలో ఉన్న ప్రపంచంలోని 10 నదులలో ఒకటిగా గుర్తించబడింది. 1985 సంవత్సరంలో ప్రారంభించబడిన గంగానది కార్యాచరణ ప్రణాళిక అనేది ఈ జీవనదిని కాపాడడానికి నెలకొల్పబడిన ఒక పథకం.
ప్రస్తుతం సరికొత్తగా భారత ప్రభుత్వం 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ అనే పథకాన్ని ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గల గంగానది పరివాహక ప్రాంతం కాలుష్యం సంభవించే ప్రదేశాలలో ఒకటి. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ అనేది అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో ఒకటి. కాన్పూర్లో గంగానది నీటి ఘనపరిమాణం తక్కువగా ఉండడమే కాకుండా ప్రవాహ వేగం నెమ్మదిగా ఉంటుంది. కాన్పూర్లో 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ పరిశ్రమల జాబితాలో ఎరువులు, రంగుల పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ పరిశ్రమలు విషపూరిత రసాయనాలను గంగానదిలోకి విడుదల చేస్తున్నాయి. చాలా పరిశ్రమలు హానికర రసాయనాలను నదులలోకి, నీటి ప్రవాహాలలోనికి విడుదల చేయడం మూలంగా జల కాలుష్యం ఏర్పడుతుంది. చమురు శుద్ధి కర్మాగారాలు, కాగితపు పరిశ్రమలు, నూలు చక్కెర కర్మాగారాలు, రసాయన కర్మాగారాలు మొదలైనవి ఈ విధంగా కాలుష్య పదార్థాలను విడుదల చేస్తున్నాయి. విషపూరిత రసాయనాలైన ఆర్సెనిక్, సీసము, ఫ్లోరైడ్లు మొక్కలపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను నీటి ప్రవాహాలలోనికి విడుదల చేయడానికి ముందు కొన్ని ప్రాథమిక చర్యలు అనేవి మనం చేపట్టాలి. ఒక చెరువును దూరం నుండి చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపిస్తుంది. దానికి కారణం ఆ నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు అభివృద్ధి చెందడమే. వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే నీటిలో అధిక పరిమాణంలో రసాయనాలు చెరువులోనికి చేరడమే కాకుండా ఆ రసాయనాలు చెరువులో శైవలాల అభివృద్ధికి పోషకాలుగా పనిచేస్తున్నాయి. ఈ శైవలాలు ఒక్కసారిగా మరణిస్తే ఆ చెరువులోని అడుగు భాగాన ఉన్న విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాకు ఆహారం అవుతాయి. ఆ చెరువులో ఆక్సిజన్ వినియోగం అధికమైపోతుంది. ఫలితంగా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవడం వలన జలజీవుల ప్రాణాలకి ముప్పు అనేది కలుగుతుంది. మురుగునీటి వలన కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు పెరుగుతాయి. క్షీరదల మలంలో ఉండే బ్యాక్టీరియా శుద్ధ జల నాణ్యతను తెలియజేయడానికి సూచిక. ఒకవేళ త్రాగునీటిలో ఈ బ్యాక్టీరియా ఉంటే ఆ నీరు ఖచ్చితంగా మలం వలన కలుషితమైందని అర్థము. అదే నీరు మానవ అవసరాలకు వినియోగిస్తే అనేక వివిధ రకాల సంక్రమణలు కలిగిస్తాయి. వేడి నీరు అంటే ఉష్ణజలం, ఇది కూడా ఒక రకమైన కాలుష్యకారిణి. ఈ వేడి నీరు సాధారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు, కర్మాగారాల నుంచి వచ్చే నీరు. కలుషిత నీటిని నేరుగా నదులలోనికి వదులుతారు. ఈ వేడి నీరు ఆ నీటి ఉష్ణోగ్రతలు పెంచుతుంది. ఫలితంగా అక్కడ నివసించే జంతువులు, మొక్కల జీవనంపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. తాగడానికి అనువుగా ఉన్న నీరుని త్రాగునీరు అంటారు. మురుగునీటి శుద్ధి పదార్థాలు కర్మాగారాలు నీటిని జలవనరుల్లోనికి విడుదల చేయడానికి ముందు వివిధ భౌతిక రసాయన ప్రక్రియలు చేస్తాయి. ప్రపంచంలోని 25% మంది జనాభాకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదు. మన గృహ అవసరాలకు ప్రస్తుతం వినియోగిస్తున్న ఫిల్టర్ క్యాండిల్ రకానికి చెందిన ఫిల్టర్ నీటిని వడబోయడానికి ఉపయోగించే ఒక భౌతిక ప్రక్రియ. నీటిని శుద్ధి చేసే విధానాలలో క్లోరినేషన్ అనేది సాధారణ రసాయన పద్ధతి. ఈ పద్ధతిలో నీటికి క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపి శుద్ధి చేస్తారు. నిర్దేశించిన మోతాదుకి మించి క్లోరిన్ బిళ్ళలను నీటికి శుద్ధికి వినియోగించకుండా మనం జాగ్రత్త వహించాలి. వినియోగిస్తే అది కూడా ప్రమాదమే. పరిశ్రమల విభాగాలలో చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. దాని ద్వారా పారిశ్రామిక కలుషిత జలాలను నదులు, సరస్సులలోకి నేరుగా వదలకుండా చేయవచ్చు. ప్రతి పారిశ్రామిక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కర్మాగారాలు స్థాపన జరగాలి. కారుతున్న కుళాయి నుంచి ఒక సెకన్కి ప్రతి సంవత్సరం కొన్ని వేల లీటర్ల నీరు అయితే వృధా అవుతుంది. ఇది 8th క్లాస్ బయాలజీకి సంబంధించిన కంటెంట్ అమ్మ. ఒకసారి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 8th క్లాస్ బయాలజీ సంబంధించి ప్రతి చాప్టర్ మీద చాప్టర్ టెస్టులు రాసుకోవచ్చు. అలాగే ఒకే కోర్సులో మీకు టోటల్ అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి క్లాస్లో ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి లెసన్ మీద ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. గ్రాండ్ టెస్టులు, చాప్టర్ టెస్టులు రాసుకోవచ్చు. ఆడియో క్లాసెస్ వినొచ్చు. రన్నింగ్ నోట్స్, పీడిఎఫ్లు చూసుకోవచ్చు. సో టోటల్గా ఒక్కసారి 500 అమౌంట్ పే చేస్తే 2 years పాటు మీకు టెట్ ఎగ్జామ్స్, దాని తర్వాత డిఎక్స్ ఎగ్జామ్స్, లాంగ్ టర్మ్ ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.